మీరు ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో యాజ్ అనెస్థీషియా టీచింగ్ అండ్ ట్రీటింగ్ ప్రొఫెషన్లో ఉన్నారు. అందరికి ఒక పెద్ద డౌట్, అక్కడికి ట్రీట్మెంట్కి వస్తే ఇంకా చావు అంచుల వరకు వెళ్ళాల్సిందే. ఉస్మానియా జనరల్ హాస్పిటల్ అయినా గాంధీ అయినా అంటే 4 కోట్ల ప్రజలకి ఒక పెద్ద క్వాటర్నరీ సెక్టర్స్ అంటే గాంధీ, ఉస్మానియా అంటే మీరు అర్థం చేసుకోవాలి. ప్రజల్లో అవగాహన వీటిపై గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా మంచి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. మీ దగ్గర క్రిటికల్ కేసెస్ అనేది వస్తూ ఉంటాయి. ఏది గడ్డి మందు తాగడం, ఫార్మర్స్ ఇట్లాంటి పాయిజన్ కేసెస్. ఫార్మర్స్ వాడుతున్నారు కాబట్టి సో దాంట్లో ఒక రకరకాల పెస్టిసైడ్స్లో నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. నేను మీ రమ్య. ప్రస్తుతం మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. వరెవరు కాదు, డాక్టర్ కీర్తన యాదవ్ గారు. షీఈ్ టీచింగ్ అండ్ ట్రీటింగ్ ఇన్ ఉస్మానియా జనరల్ హాస్పిటల్. అనెస్థీషియాలో ఎంతో స్పెషలైజేషన్ చేసిన వాళ్ళు. అలాగే నారీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు కూడా. వారిని మరిన్ని వివరాలు, అసలు ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, అలాగే యాజ్ ఏ అనెస్థీషియా డాక్టర్గా తనకు ఎదురైనటువంటి సవాళ్ళు, అలాగే మనకున్నటువంటి ఎన్నో అనెస్థీషియా గురించి మనకున్నటువంటి ఎన్నో సందేహాలను వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. హాయ్ కీర్తన్ గారు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ అండి. ఓకే మ్యామ్, మీరు ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో యాజ్ ఏ అనెస్థీషియా టీచింగ్ అండ్ ట్రీటింగ్ ప్రొఫెషన్లో ఉన్నారు. అందరికి ఒక పెద్ద డౌట్ మ్యామ్, ఉస్మానియా జనరల్ హాస్పిటల్ అనగానే ఒక అపోహ అనేది మాత్రం ప్రజల్లో ఉంది. ఏ విధమైన అపోహ? అంటే అక్కడికి వస్తే సరైన ట్రీట్మెంట్ ఉండదు అని, అలాగే వస్తే అక్కడికి ట్రీట్మెంట్కి వస్తే సరిగా పట్టించుకోరు, అంటే ఇంకా చావు అంచుల వరకు వెళ్ళాల్సిందే అనే అపోహ చాలా మందిలో ఉంది. అది ఎందుకంటారు? యాక్చువల్లీ అది అపోహ అన్నారు, మంచిది. సో అది నిజం కాదు. యూజువల్లీ మనం ఉస్మానియా జనరల్ హాస్పిటల్ అయినా గాంధీ అయినా 2 గవర్నమెంట్ సెక్టర్స్ మనకి తెలంగాణలో ఉంది. అంటే హోల్ తెలంగాణ అంటే 4 కోట్ల ప్రజలకి ఒక పెద్ద క్వాటర్నరీ సెక్టర్స్ అంటే గాంధీ, ఉస్మానియా 2 ఉన్నాయి. అంటే మీరు అర్థం చేసుకోవాలి, పర్ డే ఓపీ ఒక్కొక్క డిపార్ట్మెంట్కి 300 to 400 ఓపీ వస్తుంది. ఒక్కొక్క డిపార్ట్మెంట్కి నేను అనేది. అలా 18 డిపార్ట్మెంట్స్ ఉంటాయి. అంటే పర్ డే ఓపీఏ మనకి 10,000 సంఖ్యలలో వస్తుంది ఫ్రీ. ఓకే. ఎంత స్టాఫ్ పెట్టినా, ఎంత డాక్టర్స్ ఉన్నా కూడా వి కెనాట్ గివ్ టైం కదా. ఒక్కటే మీకు ఒక 4 అవర్స్లో 300 మెంబర్స్ని చూడాలి అంటే మీరు ఎలా ఉంటుంది మీకు? యూ కెన్ జస్ట్ ఇమాజిన్. సో ఈ సినారియోలో వాళ్ళు ఎంత క్వాలిటీ ట్రీట్మెంట్ అందించాలన్నా ఎక్కడో ఒక అంటే తక్కువ పడుతూనే ఉంటుంది, ఇంత లోడ్ ఎక్కువ ఉండేసరికి. 1 థింగ్. కానీ చాలామందికి తెలియని ఇంకో విషయం ఏంటంటే, బయట మనకి 14 lakhs, 12 lakhs, 40 lakhs సర్జరీస్ కూడా ఉస్మానియాలో ఫ్రీగా జరుగుతున్నాయి. ఓకే. ఉస్మానియాలో టచ్ స్క్రీన్ ఓటీ ఉంది, తెలుసా మీకు అండి? ఓకే. టచ్ స్క్రీన్ ఓటీ ఉంది, ప్లస్ ట్రాన్స్ప్లాంట్స్ ఫ్రీగా జరుగుతాయి అక్కడ. ఓకే. మళ్ళీ ట్రాన్స్ప్లాంట్స్ బయట మనం చేయించాలన్నా కూడా మీకు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయినా 10 lakhs, 20 lakhs మినిమం అవుతుంది. లివర్ ట్రాన్స్ప్లాంట్ వేసుకున్న 40 lakhs అవుతుంది. ఇది మళ్ళీ హైఫై ట్రీట్మెంట్తోని మంచి సెటప్, ఐసీయూ అంత నీట్గా ఉంటుంది. ఇప్పటి వరకు ఏ ఇన్ఫెక్షన్ రాకుండా ట్రీట్ అయ్యి అంటే ఆర్గాన్ కూడా లభించి ట్రాన్స్ప్లాంట్స్ అయ్యి తగ్గి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే వీళ్ళు ఏంటంటే ఆ జీవన్ ధారాలో రిజిస్టర్ చేసుకోవాలి. కొంచెం గవర్నమెంట్ అంటే ప్రొసీజర్ ఫాలో అవ్వాల్సి వస్తుంది. యంగ్స్టర్స్కి ప్రిఫరెన్స్ ఇస్తారు ట్రాన్స్ప్లాంట్లో, ఆర్గాన్ అట్లా కేటగిరీ వైజ్ ఇస్తారు. కానీ జరుగుతాయి. మాకు పర్ మంత్లో 4 కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్, 1, 2 to 3 లివర్ కూడా జరుగుతుంది. ఓకే. అది ఎవరికి తెలియట్లేదు బయట. ఎందుకంటే మాకు గవర్నమెంట్లో ఎక్కువ చెప్పాము. ఒక్క కేసు సక్సెస్ అయితే ప్రైవేట్ లాగా వీల్ డోంట్ పబ్లిసైజ్ కదా. సో చాలా మందికి తెలీదు. ఇంకా దీనికి తోడు ఇప్పుడు ఈ అంటే ఉస్మానియా కన్స్ట్రక్షన్లో పడ్డాక 3,000 బెడ్స్ ఉన్న హాస్పిటల్ అది యూజువల్లీ. ఇప్పుడు 1,000 బెడ్స్ ఉన్నాయి. లోడ్ మాత్రం అంతే ఉంది. ఓకే. సో ఇంకా
కష్టాలు ఇంకా ఎవరికి చెప్పాలో తెలియని పరిస్థితి. అటు వాళ్ళని అనలేము, ఇటు వీళ్ళని అనలేము. అయితే ఇప్పుడు కొత్త బిల్డింగ్ వస్తుంది కాబట్టి లెట్స్ సీ. దీంతో పాటు రోబోటిక్ కూడా ఉంది. ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్‌లో రోబోటిక్ సర్జరీస్ కూడా చేస్తారు. లాప్రోస్కోపిక్ సర్జరీస్. మళ్ళీ వారికోస్ వెయిన్స్‌కి మనం లేజర్ చేస్తాం కదా బయట. ఇక్కడ కూడా హై ఎండ్ లేజర్ మెషిన్స్ ఉన్నాయి. లేజర్ చేస్తారు. ఓకే. అండ్ హిస్టెక్టమీస్, లాప్రోస్కోపిక్ హిస్టెక్టమీస్ అన్ని అన్ని పరికరాలు ఉన్నాయి. లంగ్ కేసెస్ డీకార్టికేషన్ అంటాము. సో లంగ్ కేసెస్ బయట మనకి 14 లాక్స్ సర్జరీ అది. ఇక్కడ ఫ్రీగా చేస్తాం. ఓకే. ఈ బస్ అంటారు. ఒకటి ఎండోబ్రాంకల్ అల్ట్రాసౌండ్. బయట ఈ చిన్న టెస్ట్ 35,000. ఓకే. ఇక్కడ ఫ్రీగా చేస్తున్నారు. సో అన్ని హై ఎండ్ ఉన్నాయి. తెలుసుకోవాలి అంతే జనాలు. ఓపీ లేట్ అయిపోయిందని ఇక్కడికి ఏంటంటే పాపము ఫార్మర్స్ ప్లస్ వీళ్ళందరూ ఊర్లలో నుంచి ట్రావెల్ చేసి మార్నింగే వచ్చి ఉంటారు. అవును. మేము 9కి ఓపీ స్టార్ట్ చేసినా ఇట్లా కంటిన్యూస్ ఓపీ చూస్తున్నా కూడా తగ్గని క్రౌడ్ అన్నట్టు. వాళ్ళని వద్దనలేము, మా టైమింగ్స్ని ఇది చేయలేము. బట్ ట్రై చేస్తున్నాం. సో ఈ విధంగా చూస్తే కొంతమందికి కేర్ అందట్లేదు, కానీ కేర్ అందిన వాళ్ళు చెప్పట్లేదు కాబట్టి అదొక అపోహ ఉండిపోయింది. ఇంకొకటి మీరు అన్నట్టు అక్కడికి వస్తే సరిగ్గా ట్రీట్మెంట్ అందకపోవడం అని కాదు. బట్ ఏమంటారు అంటే సపోజ్ అక్కడికి వచ్చేది ఎక్కువ శాతం ఎండ్ స్టేజ్ డిసీజెస్ వాళ్ళే వస్తారు. బయట అంతా అయిపోయి వాళ్ళ మనీ అంతా అయిపోయినాక ఎండ్ స్టేజ్లో వస్తారు కాబట్టి కొన్ని సినారియోస్లో అంటే అక్కడ ఎక్కువ డెత్స్ అయ్యేసరికి కూడా ఆ అపోహ మేబీ డెవలప్ అయి ఉండొచ్చండి. సో మీరు అన్నట్టు ఇట్ ఈస్ నాట్ దట్ వీఆర్ నాట్ ప్రొవైడింగ్ కేర్ అన్నట్టు కాదు. ఉన్న వాటిలో ఎంత బెస్ట్ చేయగలవో అంత బెస్ట్ చేయడానికి మా ప్రయత్నిస్తున్నాం. ఓకే. ప్రజల్లో అవగాహన వీటిపై గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా మంచి ట్రీట్మెంట్ ఇస్తున్నవి, మంచి వైద్యం అందుబాటులో ఉంది అని అనేది ప్రజల వరకు వెళ్ళాలి అని అంటే గవర్నమెంట్ కానివ్వండి, మీరు కానివ్వండి, యాజ్ ఏ హెల్త్ డిపార్ట్మెంట్స్ ఎట్లాంటి ముందడుగేస్తుంది వెయ్యాలి అని అనుకుంటున్నారు? మంచి క్వశ్చన్ అండి. మనం మెయిన్లీ అసలు ఇక్కడ ఇలా ఉంది అన్నట్టు జనాలకి తెలిసేలాగా ఐదర్ ఇప్పుడు అక్కడ వర్క్ చేసి ఇప్పుడు ఉస్మానియా తీసుకోండి, 3000 డాక్టర్స్ ఉన్నామండి. ఉస్మానియా కింద 10 హాస్పిటల్స్ ఉంటాయి. అంటే ప్రెగ్నెన్సీ రిలేటెడ్ పేట్ల బుర్జు SBH, పీడియాట్రిక్ రిలేటెడ్ నీలోఫర్, క్యాన్సర్ రిలేటెడ్ MNJ, TB రిలేటెడ్ చెస్ట్ హాస్పిటల్, మెంటల్ రిలేటెడ్ అది సైకాట్రీ రిలేటెడ్ IMH అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ ఎర్రగడ్డలో ఉంది. ఇవన్నీ ఉస్మానియా కిందకే. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క హై ఎండ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఓకే. ఎవ్రీథింగ్ ఈస్ అవైలబుల్. జనాలకి అవగాహన అంటే ఇప్పుడు ఏదైనా ఒక గవర్నమెంట్ డాక్టర్ అన్నా ఇట్లా బయటికి వచ్చి అరే మా దగ్గర ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అని చెప్పాలి ఏమో అనుకుంటాను. అండ్ అక్కడ వర్క్ చేసే డాక్టర్స్కి కూడా అవగాహన ఉండకపోవచ్చు. మేము అనస్థీషియా డిపార్ట్మెంట్లో ఉన్నాం కాబట్టి మాకేంటంటే మేము 100 మెంబర్స్ దాకా ఇంకా ఎక్కువనే ఉంటాము. 10 హాస్పిటల్స్లో మమ్మల్ని రొటేట్ చేస్తూ ఉంటారు. ఓకే. సో అన్ని హాస్పిటల్స్కి వెళ్తుంటాం కాబట్టి అరే ఇక్కడ ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయని మాకు కొంచెం అవగాహన అయితే ఉంది. మీరు అన్నట్టు ఇలా ఉన్నాయి, ఇలా జరుగుతున్నాయి అనేది ప్రతి ఒక్క హాస్పిటల్ సూపరింటెండెంట్స్ వాళ్ళు ఏ కేసు అయినా ఇలా మంచిగా జరిగినప్పుడు కనీసం పేపర్లో వేపియడం అన్నా ఇలాంటివి చేస్తే ప్రజలకి ఒక అవగాహన ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. మీరు ఫెసిలిటీస్ ఫ్రీగా ఇవ్వడం అనే కాదు, అది ఉన్నాయి అని చెప్పడం కూడా చాలా ఇంపార్టెంట్ అని నేను భావిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. మీ దగ్గర క్రిటికల్ కేసెస్ అనేది వస్తుంటాయి, ఏది గడ్డి మందు తాగడం, ఫార్మర్స్, ఇట్లాంటి పాయిజన్ కేసెస్, ఇట్లాంటి సందర్భాల్లో ట్రీట్మెంట్ ఎట్లుంటుంది అంటారు మ్యామ్? ఇది కొంచెం కాంప్లికేటెడ్. యాక్చువల్లీ మేము యాజ్ ఏ అనస్థెటిస్ట్ మేము ఐసీయూలో ఎమర్జెన్సీలో కూడా ఉంటాం. ఓటీఏ కాకుండా అంటే ఆపరేషన్ థియేటర్స్లోనే కాకుండా ఈ సెక్టార్స్లో కూడా మేము వర్క్ అందిస్తాం. సో ఐసీయూలో ఇలాంటి పాయిజన్ కేసెస్ చాలా టైప్స్ ఆఫ్ పాయిజన్స్ ఉంటాయి. అంటే పెస్టిసైడ్స్ ఇప్పుడు చాలామంది ఫార్మర్స్ వాడుతున్నారు కాబట్టి సో దాంట్లో ఒక రకరకాల పెస్టిసైడ్స్లో ఒక్క మెయిన్ పెస్టిసైడ్ చాలా ప్రాబ్లమెటిక్ అనమాట. దాన్నే పారాక్వేట్ పాయిజనింగ్ అంటే గడ్డి మందు అంటాం. ఓకే. ఈ గడ్డి మందు ఏంటంటే మీరు తాగాక యుల్ బి నార్మల్ ఓన్లీ, యుల్ బి అంటే మీరు మంచిగా మాట్లాడుతూనే నడుచుకుంటూ వస్తారు. ఓకే. సమ్ టైమ్స్ తర్వాత వచ్చాక అడ్మిట్ చేస్తాం కదా, అడ్మిట్ చేశాక దెన్ యాక్చువల్లీ ఈ పాయిజన్ ఏంటంటే అప్పుడే మీకు సిమ్టమ్స్ ఏం చూపించదు. 2 days 3 days తర్వాత ఇట్ షోస్ సిమ్టమ్స్. అండ్ ఆ సిమ్టమ్స్ ఎంత డెడ్లీ ఉంటాయి అంటే ఇర్రివర్సిబుల్, అంటే నువ్వు మళ్ళీ ట్రీట్ చేయలేని పరిస్థితి ఉండే సిమ్టమ్స్ అనమాట అవి. ఓకే. అదొక ఆ పాయిజన్ లక్షణం
మేము కూడా ఏం చేయలేము దాన్ని. ఓకే. చాలా మంది నడుచుకుంటూ వచ్చారు, మా వాళ్ళని ఇలా చేసేసారు అని అంటారు. కానీ అదే కాదు. ఈ పాయిజనే అలాంటిది. అది చాలా డెడ్లీ పాయిజన్. దానికి మందు లేదు, విరుగుడు లేదు, అంటే యాంటీడోట్ లేదు. ఓకే. మేమైతే ప్రే చేస్తాం తెలుసా, ఈ పాయిజన్ మాత్రం రావద్దు మా డ్యూటీలో అన్నట్టు ప్రే చేస్తాం మేము. వేరే 2-3 పాయిజన్స్ ఉన్నాయి, అవి కూడా మన ట్రీట్మెంట్ ఉంది. ఆర్గానోఫాస్ఫరస్ వాటికి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, కానీ దీనికి మాత్రం లేదు. సరే, మీరు యాజ్ అ ఫస్ట్ ఎయిడ్ అంటే ఇప్పుడు మా దగ్గరకు వస్తే మేము ఏం చేస్తామో చెప్తున్నాం మీకు. కానీ నేనేమంటా అంటే ఇప్పుడు మీరు పిలిచారు కాబట్టి ఒక చిన్న ఫస్ట్ ఎయిడ్ టెక్నిక్ చెప్తా. ఇప్పుడు సపోజ్ మీ పక్కన ఇంట్లోనో ఎవరో ఒకరు సూసైడ్ చేసుకోవడానికి మీరు పాయిజన్ తాగారనుకోండి, మీరు ఫస్ట్ థింగ్ ఏం చేయాలి అంటే ఫస్ట్ వాళ్ళని అది వామిట్ చేపించడానికి ప్రయత్నించాలి. ఒకటి వామిట్ చేపించాలి, లేకపోతే సాల్ట్ ఉంటుంది కదా మనకి, ఒక 8 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వాటర్లో కలిపేసి తాపించాలి. ఇది వామిటింగ్ ఇండ్యూస్ చేస్తుంది. సో ఫస్ట్ ఏదైతే డ్రగ్ అంటే ఏదైతే మందు తీసుకున్నారో అది దాన్ని బయటికి రప్పించాలి. తర్వాత అది మన బాడీలోకి అబ్జర్ప్షన్ ని ఆపాలి. సో మనం బయటికి రప్పించేది వామిటింగ్స్ చేయడం ఏదైనా చేసి, తర్వాత దాన్ని అబ్జర్ప్షన్ ఎలా ఆపుతామంటే మజ్జిగన్నా పాలన్నా తాపించాలి వాళ్ళ చేత. ఓకే. ఇది ఏం చేస్తుంది అంటే స్టమక్ ని కోట్ చేస్తుంది, అంటే అబ్జర్ప్షన్ ని డిలే చేస్తుంది, మీకు టైం ఇస్తుంది పేషెంట్ తో షిఫ్ట్ చేసిన తర్వాత. మేము మళ్ళీ మా ప్రొసీజర్స్ లో సక్షన్ అవన్నీ చేసి దానికి ట్రీట్మెంట్ ఇవ్వడానికి మీకు టైం యు ఆర్ బయింగ్ టైం అన్నట్టు. సో దీంతో పాటు బొగ్గు ఉంటది కదా, చార్కోల్ అంటాం, యాక్టివేటెడ్ చార్కోల్ అని అంటారు, అది కూడా తినిపిస్తే ఇట్ విల్ అబ్జర్వ్ ద పాయిజన్ అన్నమాట. అప్పట్లో ఇది ఒక ఫార్మర్ కనుక్కున్నారు యాక్చువల్లీ. దీన్ని ఇప్పటికీ వీఆర్ యూజింగ్ అన్నట్టు. మెడికల్ టర్మినాలజీలో దీన్ని యాక్టివేటెడ్ చార్కోల్ అంటారు. ఓకే. సో అది కూడా అబ్జర్వ్ చేసి అది పాయిజన్ ని పీల్చుకుంటది, అంటే పట్టుకొని మోషన్ లో వెళ్ళిపోతుంది. ఓకే. సో వెరీ నైస్. అట్లాంటివి మనము ఒకవేళ చేస్తే టైం బయింగ్ చేస్తే మనం పాయిజన్ అమౌంట్ బట్టి ఎంత తీసుకున్నారు మీరు క్వాంటిటీ, దాన్ని బట్టి ఎఫెక్ట్స్ ఉంటాయండి. ఓకే. సో అది కూడా పరిగడుపున తీసుకుంటే ఇంకా కష్టం వాళ్ళని కాపాడడం. అబ్జార్ప్షన్ ఎక్కువ ఉంటది వాళ్ళలో, తొందరగా అబ్జర్వ్ అయిపోయి తొందరగా చనిపోతారు వాళ్ళు. సో అది ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో ఐసీయూలో అయితే నేను చూసిన ఈ కేసెస్లలో పాయిజనింగ్ లో యూజువల్లీ ట్రీట్మెంట్ 10 days పడుతుంది, 7 to 10 days, అంటే 1 week లో రికవర్ అవుతారు. ఓకే. ఒకసారి ఒక ఫ్యామిలీ అంతా తాగేశారు, ఫ్యామిలీ అంటే వాళ్ళంతా మళ్ళీ హైఫై ఫ్యామిలీ, అంటే జడ్జి రిలేటెడ్ పెద్ద ప్రొఫైల్ ఫ్యామిలీ అంతా ఏం ఇష్యూస్ వల్ల తాగారో తెలియదు. ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే ఫ్యామిలీ అంతా తాగేసరికి వాళ్ళకి ఎవరు లేరు చూసుకోవడానికి. మేము మా డాక్టర్స్ ని, మా స్టూడెంట్స్ ని, మా పీజీస్ ని వాళ్ళకి కేర్ టేకర్స్ లాగా ఉంచి, దాంట్లో వాళ్ళ ఫాదర్ ఏమో తొందరగా చనిపోయినారు, బట్ 2 sons రికవరీ స్టేజ్ లో ఉన్నారు. సో వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చి మేము కేర్ టేక్ తీసుకొని, ఎందుకంటే ఎవరు లేరు అటెండర్స్, అలాంటి సినారియో కూడా ఉంది. సో ఇవన్నీ బయటకి తెలియదు జనాలకి. సో అలా కూడా చేసిన డేస్ ఉన్నాయి. అండ్ ట్రీట్ అయ్యి వాళ్ళు వెళ్ళారు, బట్ అట్ లాస్ట్ 1 person సేవ్ అయ్యారు అండ్ హీఈస్ గుడ్ నౌ. సో పాయిజన్ టైమింగ్ దీన్ని బట్టి కూడా ఉంటుంది. అక్కడికి ఓన్లీ ఇప్పుడు మీరు మనం ఉస్మానియా కింద మెంటల్ హాస్పిటల్ కూడా వస్తుంది, సైకాట్రీ రిలేటెడ్. అక్కడికి ఎక్కడెక్కడి నుంచో వస్తారు జనాలు, అంటే మహారాష్ట్ర నుంచి, డిఫరెంట్ ప్లేసెస్ నుంచి కూడా వస్తారు. మన హైదరాబాద్ లో అంత మంచి సెటప్, అంటే అన్ని ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ ఉంది అన్నది మన హైదరాబాదీస్కే తెలియదు. వీ హ్యావ్ ఆల్ సార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఇన్ సైకాట్రీ హాస్పిటల్ అయినా అవ్వండి, ప్లస్ మన చెస్ట్ హాస్పిటల్ కూడా టీబీ రిలేటెడ్ మనకి డిఫరెంట్ స్టేట్స్ నుంచి వస్తారు. వీ హ్యావ్ హై ఎండ్ ట్రీట్మెంట్స్ అన్నమాట, చాలా బాగుంటది. బట్ ఏంటంటే తెలుసుకోండి, మీకు ఫ్రీగా అవైలబిలిటీ ఉన్నాయి తెలుసుకొని మీరు యూటిలైజ్ చేసుకోండి, అది మీ హక్కు అని నేనంట. మ్యామ్ మీరు అన్నది వాస్తవం, బట్ ప్రజల్లో కూడా తెలియాలి అంటే ఎవరి ద్వారానో తెలియడం చాలా లేట్ ప్రాసెస్ అవుతుంది. సో ఆ ఇష్యూస్ కొన్ని మన ఫ్యామిలీలోనే ఉండొచ్చు, అట్లాంటి సందర్భం మనకే ట్రీట్మెంట్ కావచ్చు. కానీ హెల్త్ డిపార్ట్మెంట్ ఆర్ గవర్నమెంట్ వాట్ ఎవర్ ఇట్ టేకింగ్ కేర్ ఆఫ్ ద గవర్నమెంట్ సెక్టర్స్, వాళ్ళ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, ఇలాంటివి ట్రీట్మెంట్స్ మన దగ్గర ఉన్నాయని కూడా కొంత ఇనిషియేట్ తీసుకుంటే ప్రజల్లో కొంత అవేర్నెస్ అనేది పెరుగుతుంది, కొంత కాదు చాలా పెరుగుతుంది. మీరు అన్నట్టు మీలాంటి ఛానల్స్ నుంచే ఇంకా క్రియేట్ చేయాలనుకుంటా అండి, బికాస్ గవర్నమెంట్ కి చాలా పనులు ఉన్నాయి, ఇవన్నీ చేయలేదేమో అనిపిస్తుంది. బట్ మీరు అన్నట్టు ఇంకొక విధంగా చూస్తే
ఈ వాట్ ఎవర్ ట్రీట్మెంట్స్ ఇప్పుడు వెంటిలేటర్ మీద బయట మనం పేషెంట్ ని పెడితే మనకి పర్ డేకి 1,50,000 అట్లా ఛార్జ్ అవును చేస్తారు. అవును ఇంకొక ఏంటంటే మీకు ఇన్సూరెన్స్ ఉందనుకోండి ఫైన్. Hmm. గవర్నమెంట్ లో వచ్చేది ఎప్పుడంటే ఎండ్ స్టేజ్, అయితే మీ మనీ అయిపోయినా లేకపోతే ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉంటారు కదా, అంటే మా నాన్నమ్మ అమ్మమ్మ వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉండదు. అవును పాపం ఈవెన్ దో దే ఆర్ అప్పర్ మిడిల్ క్లాస్ ఆల్సో దే కెన్ నాట్ టర్న్, అలాంటి వాళ్ళని పెడతారు. అంటే గవర్నమెంట్ లో ఇంకొకటి ఏంటంటే మనం ప్రైవేట్ లాగా ఇప్పుడు మీకు ప్రైవేట్ లో 1 lakh ఛార్జ్ చేస్తున్నారు కాబట్టి మీకు ఒక సిస్టర్ ని అలాట్ చేస్తారు, సపరేట్ గా ఒక కేర్ టేకర్ సపరేట్ గా ఉంటారు, జస్ట్ మీకు అప్డేట్ ఇస్తుంది. ఇక్కడ ఏంటంటే పర్ 3-4 పేషెంట్స్ కి ఒక్క పేషెంట్ కేర్ ఉంటారు. సో ఈ క్షణంలో మీకేంటి, మీకు ఫ్రీగా వస్తుంది కాబట్టి వేరే థింగ్స్ ని మీరు కొంచెం సెటిల్, అంటే ఇఫ్ యూ కెన్ బ్రింగ్ అప్, అది కూడా అలౌడ్ ఉంటుంది. సో చేస్తే ఫ్రీ ట్రీట్మెంట్ ప్లస్ మంచి కేర్ తో సహా వాళ్ళు డిశ్చార్జ్ అయ్యి వెళ్ళొచ్చు. సో అలా చాలా మంది ఓల్డ్ ఏజ్ పీపుల్ ని పెడుతూ ఉంటారు మా దగ్గర. వెంటిలేటర్ అసిస్టెడ్ కావాల్సిన వాళ్ళు, రికవర్ అయ్యి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. ఒక పేషెంట్ కేర్ ని మాట్లాడుకొని పెట్టుకుంటే ఫ్రీ ట్రీట్మెంట్ ప్లస్ రికవరీ రేట్ కూడా వాళ్ళకి ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీ ద్వారా అసలు ఇలాంటి గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఇన్ని ఫెసిలిటీస్, ఇప్పుడు గాంధీ అయినా ఉస్మానియా అయినా, అయితే ఉస్మానియాలో ప్రాబ్లం ఏంటంటే డిఫరెంట్ హాస్పిటల్స్ అన్ని ఉన్నాయి కాబట్టి అదొకటి. కానీ ఈ విధంగా చూసినా అక్కడ హై అండ్ ట్రీట్మెంట్ ఉంది. ఇప్పుడు నీలోఫర్ తీసుకోండి మీరు, పీడియాట్రిక్ సెటప్, అది పీడియాట్రిక్ కేసెస్ కి. అయితే అక్కడికి ఎక్కడెక్కడి నుంచో పిల్లలు వస్తుంటారు, పర్ డే చాలా లోడ్ ఉంటుంది వాళ్ళకి. వెంటిలేటర్స్ ఏమో తక్కువ ఉన్నాయి, ఎన్ని వెంటిలేటర్స్ ఉన్నా డాక్టర్స్ ఉండాలి ఈక్వల్. బట్ యాజ్ ఆఫ్ నౌ వెన్ ఎవర్ దే గో అండ్ వెంటిలేటర్ ఆల్సో ట్రీట్ అయ్యి బయటకు వస్తున్నారు వాళ్ళు. అక్కడ అట్లా అది చాలా ఇంపార్టెంట్, కానీ మీకు వెంటిలేటర్ దొరకాలి, అదొకటి ప్రాబ్లం. సరే అని చెప్పి ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్లో కూడా మనకి కీమోథెరపీ ఇవన్నీ బయట చాలా కాస్ట్లీ అండి, ఇక్కడ మనకి ఫ్రీ. అయితే ఇప్పుడు మీరు అన్నట్టు అన్ని ఫ్రీ కూడా ఇవ్వడం వల్లనే ఆ క్వాలిటీ వెళ్ళట్లేదేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి. బయట ఎలర్జీ టెస్ట్ అని చేస్తారు, అది మనకి ఆల్మోస్ట్ 8,000 అట్లా ఖర్చు అవుతుంది. ఇక్కడ ఫ్రీ చేస్తారు మనకి చెస్ట్ హాస్పిటల్లో. సో అట్లా చాలా కాస్ట్లీ టెస్ట్లు కూడా, మెషిన్స్, హై అండ్ మెషిన్స్ ని మనము, అంటే డోనర్స్ చాలా మంది డొనేట్ చేస్తారు కదా, వాళ్ళ ద్వారా ఇవ్వడానికి ఉంది. ఇంకా మీరు అన్నట్టు స్కిన్ రిలేటెడ్ లేజర్ ట్రీట్మెంట్స్ బయట చాలా కాస్ట్లీ కదా, ఉస్మానియాలో ఫ్రీ, గాంధీలో కూడా ఉంది ఫ్రీ. డెంటల్ రిలేటెడ్ ఇంప్లాంట్స్ ఉంటాయి కదా, బయట మనకి ఒక్కొక్క ఇంప్లాంట్ మనకి 14,000-15,000 పడుతుందంట. ఒక్కటేసారి 3-4 వేపించాలి అంటే కష్టం కదా వాళ్ళకి, అది కూడా ఫ్రీ. ఇంకా అట్లా చాలా ఉన్నాయి మీకు. అంటే రొటీన్ గా యూస్ చేసే ఐ రిలేటెడ్ సరోజినీ దేవి హాస్పిటల్ మర్చిపోయాను నేను చెప్పడం. సో ఐ రిలేటెడ్ అన్ని సర్జరీస్ ఫ్రీ, పీడియాట్రిక్, అడల్ట్. మనకి క్యాట్రాక్ట్ బయట మనకి 20,000-30,000 నుంచి స్టార్ట్ అయ్యి 1 lakh వరకు, డిపెండ్స్ ఆన్ ద లెన్స్ ఉంటుంది. ఇక్కడ అన్ని క్వాలిటీ అంత హై ఎండ్ కూడా మనకి ఫ్రీగా ఉంటుందండి. సో ఇట్లా చాలా, అంటే కాంప్లికేటెడ్ కేసెస్ ని ఎక్కువ వస్తాయి ఇక్కడికి గవర్నమెంట్ కి, ప్రైవేట్ లో చూడరు. అది విజన్ ఏమైనా దెబ్బతింటదేమో అని అలాంటివి కూడా ట్రీట్ చేస్తారు. ఓవరాల్ గా మన గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఇన్ని టైప్ ఆఫ్ వెరైటీస్, ఎవ్రీథింగ్ ఇస్ దేర్. ఎండోస్కోపీస్ బయట మనకి 30,000-40,000 ఛార్జ్ చేస్తారు, ఇక్కడ కూడా ఫ్రీ ఉంటది, మంచిగానే ఉంటది. ఒక్కసారి మీ ద్వారా అసలు ఎలాంటి ఫెసిలిటీస్, అంటే ప్రజలకి మీరు చెప్పండి. ఇప్పుడు చెప్పడం వల్ల హాఫ్ ఆఫ్ ది అర్థమైపోయింది. ఇంకొకటి ఇప్పుడు పెయిన్ క్లినిక్ కూడా స్టార్ట్ అయింది. పెయిన్ క్లినిక్ చాలా అడ్వాన్స్డ్ గా ఉంది కదా పెయిన్ క్లినిక్. మనకి చాలా మంది ఎన్ఆర్ఐ పేరెంట్స్ వాళ్ళు డోనర్స్ గా వచ్చి దీన్ని పెట్టడం జరిగింది. మనం పెట్టి 2 years అవుతుందండి. బయట మనకి ఏ పెయిన్ ఇంజెక్షన్, అంటే ఇప్పుడు నీ పెయిన్ కి, షోల్డర్ పెయిన్ కి, మైగ్రేన్ పెయిన్ కి, క్రానిక్ పెయిన్ కి, క్యాన్సర్ పెయిన్, మళ్ళీ అట్లా నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్స్, వీటికి ఏంటంటే మన పెయిన్ ఇంజెక్షన్స్ అంటే ఏంటంటే ఒక ఇంజెక్షన్ లో మనము వాట్ ఎవర్ లైక్ కొంచెం పెయిన్ కిల్లర్ ఉంటది, లోకల్ అనస్థెటిక్ ఉంటది, కొంచెం స్టిరాయిడ్ ఉంటది. ఇది ఏంటంటే ఏదైతే నర్వ్ ఎండింగ్ మీకు ఇబ్బంది పెడుతుందో అక్కడ ఆ ఏరియాలో ఇస్తామన్నమాట. సో అప్పుడు అక్కడ నుంచి సిగ్నల్స్ క్యారీ అవ్వదు, మీకు పెయిన్ అనేది తగ్గుతుంది. కానీ ఇక్కడ ఇంకొక దీని వల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే ఏదైతే అరగడం వల్లనే కదా మీకు పెయిన్ వస్తుంది, దాన్ని ఏం చేయలేం మనం, దాన్ని ఆపలేం. అది ఏజ్ రిలేటెడ్ చేంజెస్ కదా, మీకు ఆ అరగడం వల్ల వచ్చే పెయిన్ ని మేము తగ్గించగలం కానీ అరగడాన్ని ఆపలేం.
సో వీళ్ళేంటి పెయిన్ తగ్గంగానే దే డూ రొటీన్ యాక్టివిటీస్ కదా, అది Okay. ఇంకా ఎక్కువ వేర్ అండ్ టేర్ అయిపోయి ఇంకా ఎక్కువ డ్యామేజ్ అవుతుంది అన్నది Okay. ఒక అపోహ అనలేను, అది ఫ్యాక్టే. ఓకే. బట్ ఆ పెయిన్ భరించడం కన్నా కంపారిటివ్లీ ఇప్పుడు సపోజ్ మీరు క్రానిక్ పెయిన్ ఉంది, మైగ్రేన్ ఉంది అనుకోండి, ఒక ఇంజెక్షన్ ఉంటది, దాంతో మీ మైగ్రేన్ ట్రీట్ అయిపోతుంది. సివియర్ మైగ్రేన్. నెక్ పెయిన్స్ ఉంటాయి, ఫ్రోజన్ షోల్డర్స్ ఉంటాయి, Yes. వీటికి ఏమి సర్జరీస్ ఉండదు. ఇవన్నీ బాగా పెయిన్ఫుల్, అది ఓల్డ్ ఏజ్ రిలేటెడ్. యంగ్ పీపుల్ లో కూడా వస్తుంది చాలా మంది. ఓకే. దానికి కూడా ఒక ఇంజెక్షన్ ఇస్తే మీకు పెయిన్ రిలీఫ్ వస్తుంది. ఓకే. 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 పిఆర్పి ఇంజెక్షన్స్ కూడా ఫ్రీగానే ఉన్నాయి గవర్నమెంట్ లో. సూపర్. మీ ద్వారా ఇప్పుడు ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, ఎలా యూటిలైజ్ చేసుకోవాలనేది చాలా క్లియర్ గా చెప్పారు. సూపరింటెండెంట్ సార్ ని కూడా అడిగిండే, అంటే వీటి గురించి సార్ ఇన్ని ఉన్నాయి ఫెసిలిటీస్, మనది బయట వాళ్ళకి తెలవాలి, ఇది ఏమైనా చేయొచ్చా. హాస్పిటల్ టూర్ అంటారు కదా, మెడికల్ టూర్ Yes, అన్నట్టు, yes. హాస్పిటల్ టూర్ లాగా ఒకటి చేద్దామండి. షూర్, కంపల్సరీ చేద్దాం. కంపల్సరీ ఇప్పుడంటే ఇప్పుడు వెళ్ళిపోదాం. వి కెన్ టేక్ పర్మిషన్, వి Sure. హావ్ టు టేక్ పర్మిషన్ యా యాక్చువల్లీ. యా యా. మీకు ఓటీలో ఎలా ఉంటది, అసలు ఎలా రావాలి, హాస్పిటల్ కి వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, ఫస్ట్ ఏంటి ఎక్కడ ఓపీ అంటే ఎక్కడికి వెళ్ళాలి, 2D కార్డియాక్ రిలేటెడ్ కూడా నేను చెప్పడం మర్చిపోయినా. క్యాత్ ల్యాబ్ ఉస్మానియాలో ఉంది, Okay. మనకి స్టెంటింగ్ ప్లస్ యాంజియోగ్రామ్ ఇవన్నీ కూడా చేస్తారు. ఓకే. ఆరోగ్యశ్రీ ఉంటే ఫ్రీ. యాజ్ ఏ అనస్థీషియా డాక్టర్గా అసలు అనస్థీషియా అంటే ఏంటి తెలియని వాళ్ళు కొంతమంది ఉంటారు, వారి కోసం అసలు అనస్థీషియా అంటే ఏంటి, ఎన్ని రకాల అనస్థీషియాస్ ఉంటాయి? చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. యాజ్ ఎ అనస్థెటిస్ట్ డాక్టర్, ఫస్ట్ థింగ్ నేను ఈ డిపార్ట్మెంట్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉన్నాను. ఎప్పుడైతే ఎంబీబీఎస్ చదువుతున్నానో అప్పుడు అనిపించేది ఏదో ఒక్క ఆర్గాన్ కి పరిమితం అయి ఉండొద్దు, నేను అన్నీ వస్తే నా ముందుకు వస్తే ట్రీట్ చేసే విధంగా ఉండాలి అని. అప్పుడు తెలియదు నాకు ఏ బ్రాంచ్ తీసుకోవాలి. అప్పుడే తెలిసింది ఈ అనస్థీషియా బ్రాంచ్ లో అన్ని, అంటే పీడియాట్రిక్, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు, చిన్న ఐ పెయిన్ నుంచి అన్ని పెయిన్స్ వరకు, ప్లస్ ఏ డిసీజ్ వచ్చినా మేము చెప్పగలం ట్రీట్మెంట్. ఓకే. అయితే దీంట్లో మేము ఏంటంటే ఓటీలో, అంటే ఆపరేషన్ ముందు అనస్థీషియానే కాదు, మా డిపార్ట్మెంట్ తో పాటు అంటే మేము ఏమేం చేస్తాము అంటే ఎమర్జెన్సీలో కూడా మేమే ఉంటాం. ఓకే. ఐసీయూస్ లో కూడా ఇంటెన్సివిస్ట్ అంటాం మమ్మల్ని. అక్కడక్కడ నేమ్ మారుతుంది అంతే, కానీ అనస్థెటిస్టే వాళ్ళందరూ. ఓకే. సో ఐసీయూలో ఉంటాం, ఎమర్జెన్సీలో ఉంటాం, పెయిన్ క్లినిక్స్ కూడా ఎక్కువ అనస్థెటిస్టే ఉంటారు. ఓకే. ప్లస్ సర్జరీ ముందు, సర్జరీ అయిపోయాక కేర్ ఉంటది కదా, అది కూడా మళ్ళీ వీలే ఉంటాం. ఓకే. సో మేము ప్రతి కేసుకి మాకు తెలవాల్సింది ఏంటి అంటే వాళ్ళ వయసు ఎంత, వాళ్ళ వెయిట్ ఎంత, ప్లస్ ఏజ్ వెయిట్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే బీపీ షుగర్ ఉంటే ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే వాళ్ళ వెయిట్ ని బట్టి మేము ఇచ్చే డోస్ డిపెండ్ అయి ఉంటుంది. అందుకే అనస్థీషియా ఓవర్ డోస్ లెస్ డోస్ అంటారు, కానీ వెయిట్ ని బట్టి మాకు డోసేజ్ ఉంటుంది. ఇప్పుడు మేము ఏదైతే అనస్థీషియాలో టైప్స్ అడిగారు కదా మీరు, సో టైప్స్ వచ్చేసి 3 రకాలు. ఒకటి ఏంటంటే ఫుల్ జనరల్ అనస్థీషియా, అంటే మీరు ఫుల్ నాకౌట్ ఉంటారు, మీకు ఏం తెలియదు, పెయిన్ ఏంది ఉండదు, ఒక 4-5 ఇంజెక్షన్స్ ఉంటాయి, అకార్డింగ్ టు యువర్ వెయిట్ ఏజ్ని బట్టి ఇస్తాము. మీకు ఏదైతే ప్రాబ్లం ఉందో దాన్ని బట్టి ఏ డ్రగ్ అవాయిడ్ చేయాలో చూసుకొని ఇస్తాం. మా కంట్రోల్లో ఉంటారు మీరు. సర్జరీ ఎన్ని అవర్స్ ఉంటుంది దాన్ని బట్టి డోసేజ్ కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు సపోజ్ సర్జరీ 3 అవర్స్ ఉంది అనుకోండి, ఏం సర్జరీ, ఎలాంటి టైప్ ఆఫ్ సర్జరీ, ఎక్కడ చేస్తున్నారు, అక్కడ మీకు నొప్పి కలగకుండా ప్లస్ మీకేం తెలియకుండా మీరు మీ బ్రీతింగ్ అన్ని మా కంట్రోల్లో ఉంటాయి. ఓకే. ఉండేది ఇన్ బిట్వీన్, అంటే ఇప్పుడు ఏదైతే మేము డోస్ ఇస్తామో అది 45 మినిట్స్ వరకు వస్తుంది. మళ్ళీ మీరు సర్జరీ 3 అవర్స్ అంటే మళ్ళీ రిపీట్ చేస్తాం 45 మినిట్స్. అలా కేసు అయిపోయే లోపు, అరే సపోజ్ కేసు అయిపోతుంది క్లోజ్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు వీ విల్ స్లోలీ గివ్ అనదర్ ఇంజెక్షన్స్ టు విత్డ్రా. ఓకే. రివర్సల్ కూడా ఉంటుంది. ఓ. సో ఇచ్చేది రివర్స్ చేయడానికి మళ్ళీ వేరే ఇంజెక్షన్ ఉంటుంది. ఓకే. ఓకే. అది ఏ టైంకి ఇవ్వాలి సర్జరీ చేసేటప్పుడు. ఇది మీరు అన్నట్టు జనరల్ అనస్థీషియా. ఓకే. ఇంకొకటి ఏంటంటే స్పైనల్ అనస్థీషియా. స్పైనల్ అంటే వెనకాల నుంచి ఓన్లీ హాఫ్ బాడీ కేసెస్ కి, లైక్ అబ్డామిన్ కేసెస్ కి, సిజేరియన్ కేసెస్ కి, లెగ్ సర్జరీస్ కి, వీటికి, ప్లస్ చెయ్యి సర్జరీ ఉంటే చెయ్యి వరకే ఇంజెక్షన్ ఇవ్వడం, లోకల్ అనస్థీషియా అంటాం బట్. ఓకే. ప్లస్ ఫింగర్ సర్జరీ ఉంటే ఫింగర్ వరకే ఇంజెక్షన్ ఇవ్వడం, ఓకే, దాన్ని లోకల్ అనస్థీషియా అంటాం. ఓకే. ఇది రీజనల్ అంటాం. స్పైనల్ అనేది, ఎపిడ్యూరల్ అనేది రీజనల్ అంటాం. ఓకే. జనరల్ అనస్థీషియా నార్మల్. ఈ జనరల్ అనస్థీషియాలో కూడా ఇంజెక్షన్ ద్వారా ఉంటది, గ్యాస్ ద్వారా ఉంటది. ఓకే. అయితే మ్యామ్, చాలా మంది అపోహ ఏంటంటే, ఇప్పుడు మీరు స్పైనల్ అనస్థీషియా గురించి, ఈ స్పైనల్ అనస్థీషియా మన స్పైనల్ కార్డ్కి ఇవ్వడం జరుగుతుంది కదా,
సో దీని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? చాలా మంది అంటుంటారు నడుముకి ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల మాకు నడుములు బ్యాక్ పెయిన్స్ వచ్చినాయి, మాకు లేవలేకపోతున్నాం, వాటి వల్లనే నిజమంటారా అది? మీరు అడిగిన క్వశ్చన్ ని ఇక్కడ దీన్ని 2 టైప్స్. యాక్చువల్లీ ఇది ఒక మిత్ అండి. స్పైనల్ అనస్థీషియా ఇవ్వడం వల్ల బ్యాక్ పెయిన్ రాదు. ఎందుకంటే స్పైనల్ అనస్థీషియా మీకు ఒక చాలా థిన్ నీడిల్ తోని ఇస్తాం. వెరీ థిన్, అంటే మీకు కనిపించదు ఆ నీడిల్. 27 గేజ్ అంటే వెరీ థిన్ నీడిల్ అన్నట్టు. మీకు దాన్ని మేము నరంకి గుచ్చం. స్పేస్‌లో అంతే. చిన్న ఇంజెక్షన్ లాగానే అది గూడా. దానివల్ల మీకు పెయిన్ రాదు. అదే మీరు స్పైనల్ అనస్థీషియా ఇచ్చినది లెగ్ సర్జరీ వాళ్ళని అడగండి. ఓకే. వాళ్ళకి బ్యాక్ పెయిన్ ఉండదు. స్పైనల్ అనస్థీషియా ఇచ్చి సిజేరియన్ సర్జరీ, అబ్డామెన్ సర్జరీస్, హెర్నియా, అపెండిక్స్ ఇట్లాంటి వాళ్ళు ఉంటారు గదా! అలాంటి వాళ్ళకే బ్యాక్ పెయిన్ వస్తది. ఎందుకంటే అబ్డామెన్ ఓపెన్ చేస్తారు గదా! సిజేరియన్‌లో. ఓపెన్ చేసినప్పుడు స్టిచ్ చేసినప్పుడు మజిల్స్‌ని లాగి స్టిచ్ చేస్తారు వాళ్ళు. ఓకే. సో, ఇక్కడ నుంచి బ్యాక్ నుంచి స్ట్రెయిన్ వస్తది వాళ్ళకి. ఈ మజిల్స్ లాగి స్టిచ్ చేయడం వల్ల. ఓకే. దాని ద్వారా వాళ్ళకి బ్యాక్ పెయిన్ వస్తది. అదే స్పైనల్ అనస్థీషియా లెగ్ సర్జరీ వాళ్ళకి ఇప్పుడు మీరన్నట్టు స్పైనల్ వల్ల బ్యాక్ పెయిన్ వస్తదంటే లెగ్ సర్జరీ వాళ్ళకి కూడా రావాలి కదా! అవును. మీరు కంపేర్ చేసి చూడండి. మీరు ఆర్థో రిలేటెడ్ ఎవరికైనా లెగ్ సర్జరీ అయిందంటే వాళ్ళకి ఉండదు బ్యాక్ పెయిన్. ఓకే. సో అంటే ఇదంతా అపోహ. అపోహ. ఇదొక మిత్ అండి. అదే మేము చాలా చిన్న నీడిల్ ఇస్తాము. అది కూడా జస్ట్ ఒక 1 ml, 2 ml ఇస్తాము. అది అప్పటికే వేర్ ఆఫ్ అయిపోతది. ఓకే. 2 అవర్స్ ఉంటది దాని ఎఫెక్ట్. 2 అవర్స్‌లో సర్జరీ అయిపోతేనే ఇస్తాం అది. ఓకే. ఇంకొకటి లేబర్ ఎపిడ్యూరల్ అన్నట్టు కొత్తది ఇంటర్వెన్షన్ ఉంది. అది కూడా మన డిపార్ట్మెంట్ లోనే ఉంటుంది. అదేంటంటే పెయిన్‌లెస్ లేబర్. ఓకే. నేను కూడా తీసుకున్నాను నా డెలివరీకి. సో మీరు నొప్పి లేకుండా అడ్వాన్స్డ్ డెలివరీ జస్ట్ నాకు ఎన్ఎస్టీ అంటే కాంట్రాక్షన్స్ వస్తున్నాయి అమ్మ ముక్కమ్మ అంటే ముక్కేసినాను. అలా ఉండే అంత అది ఒక అద్భుతమనే చెప్పాలి నేను. అవును, అవును. ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ కూడా అయినాను. ఓకే. నో పెయిన్. ఓకే. జీరో పెయిన్. జీరో పెయిన్ తో నార్మల్ డెలివరీ అయింది. దాంట్లో ఆ ఇంజెక్షన్ ద్వారా గుడ్ ఏంటంటే మీకు నార్మల్ డెలివరీ ఇప్పుడున్న యూత్ యంగ్ జనరేషన్ పెయిన్ టాలరెన్స్ చాలా తక్కువ. సో వాళ్ళకి పేషెన్స్ కూడా తక్కువ ఉంది. సో ఇలాంటి వాళ్ళకి ఈ ఇన్వెన్షన్ చాలా బెటర్. అండ్ కొన్ని సెంటర్స్ లోనే ఇది ప్రాక్టీస్ చేస్తున్నారు. ఓకే. సో మంచి సెంటర్ లో ఇఫ్ యూ టేక్ పక్కా నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఓకే. సో వీటి వల్ల మన సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉందా ఇన్ ఫ్యూచర్ లో? ఇప్పుడు ఏమి ఉండకపోవచ్చు. అప్పుడే ఫ్యూచర్ లో ఉండదు, అప్పుడే వస్తది. ఒకవేళ వస్తే హెడ్ ఏక్, కొంతమందికి ఆ ఫ్లూయిడ్ వెళ్ళిపోవడం వల్ల, కొంతమందికి పోస్ట్ స్పైనల్ హెడ్ ఏక్ అంటాం అన్నమాట. ఓకే. సో అది కూడా ట్రీటబుల్ అండి. 1 వీక్ ఉంటది. ఆ హెడ్ ఏక్ కొంచెం భరించలేరు, బట్ కాఫీ దానికి సపరేట్ గా ఫ్లూయిడ్స్ ఇస్తే ట్రీటబుల్. ఇది ఒక్కటే మెయిన్ కాంప్లికేషన్ ఐ వుడ్ లైక్ టు టెల్ అన్నమాట. అంతే. స్పైనల్ ఇచ్చినప్పుడు ఏంటంటే బీపీ సడన్ గా పడిపోతుంది. సో బీపీ వేరియేషన్స్ ఉన్న వాళ్ళ మేము వి విల్ గివ్ ఇట్ ట్యూస్డే అండ్ పర్పల్లీ ఇస్తాం అంతే. కానీ లైఫ్ పోస్ట్ అంటే మీరు అన్నట్టు క్రానిక్ గా ఏ ప్రాబ్లం రాదండి. ఓకే. ఇట్స్ సేఫ్ అండి. ఓకే. సో మ్యామ్, మీ కెరియర్లో ఇప్పటివరకు అత్యంత ఛాలెంజింగ్గా తీసుకున్నటువంటి ట్రీట్మెంట్ అంటే ఏం చెప్తారు? ప్రతి సర్జరీలో మీరు ఉంటారు, మీరు లేని సర్జరీ స్టార్ట్ అవ్వదు. అనస్థీషియా డాక్టర్ లేని సర్జరీ అనేది స్టార్ట్ చెయ్యరు కూడా. సో క్రిటికల్గా మీ యొక్క కెరియర్లో క్రిటికల్గా మీరు ఫేస్ చేసినటువంటి ఒక కేస్ అంటే ఏం చెప్తారు? ఇక్కడ సర్జరీ రిలేటెడ్ చూసాను నేను, ఐసీయూ రిలేటెడ్ కూడా చాలా కేసెస్ చూసాము. సర్జరీ రిలేటెడ్ అంటే నేను ఎప్పుడైతే నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నాను, ముంబైలో చేశాను నేను అంబానీ హాస్పిటల్లో. సో అక్కడ అంతా హై ఎండ్ ట్రీట్మెంట్స్ అన్ని క్వాటర్నరీ సెక్టర్ కాబట్టి. సో అక్కడ ఒక సర్జరీ అంటే ఇప్పుడు మన బాడీలో ఒక పెద్ద వెజిల్ ఉంటుంది, అయోటా అంటారు దాన్ని. ఓకే. అది బ్రేక్ అయింది ఆయనకి. సో దాన్ని రీప్లేస్ చేయడం 36 అవర్స్ సర్జరీ. అది అందరూ అలాగే ఉన్నాం 36 అవర్స్ నిల్చొని. నెక్స్ట్ డే మమ్మల్ని ఇలా అంటే అలా పడిపోయేలాగా ఉన్నాం. అది ఎప్పటికీ మర్చిపోలేను నేను. అది 36 అవర్స్ అంటే మీరు వితౌట్ ఎనీ స్లీప్. మా బ్రెయిన్స్ ఎలా వర్క్ చేసినాయో తెలీదు, పేషెంట్స్ సేవ్ అయ్యారు, అది ఇంకా ట్విస్ట్. ఓకే. కాస్ట్లీ సర్జరీ కానీ కాంప్లికేటెడ్ కూడా. సో కొన్ని థింగ్స్ లో కొన్ని టైమ్స్ లో పేషెంట్స్ కూడా అర్థం చేసుకోవాలి. వాళ్ళని కూడా ఏం అనలేము, అదంతా ఎమర్జెన్సీ. ఇట్ ఈస్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి కరెక్ట్ గా కమ్యూనికేట్ చేసి తీసుకుంటే అందరూ బెనిఫిటే. ఎందుకంటే అది రిస్క్ మేము కూడా చెప్పలేము. సడన్ గా డెత్ అవ్వచ్చు, సేవ్ కూడా అవ్వచ్చు. ఓకే. ఆ రిస్క్ తీసుకోవడానికి రెడీ ఉండాలి పేషెంట్ రిలేటివ్స్ అయినా. ఓకే. ఆ కేసు అయితే ఎప్పుడు మర్చిపోలేనిది.
ఓకే. ఐసీయూ రిలేటెడ్ అంటే ఒక ప్రెగ్నెంట్ లేడీ ఇక్కడ మనకి ఉస్మానియా గాంధీలో ఎలా అంటే ఎక్కువ శాతం బాగా డెలివరీస్ అయిపోయి 4-5 డెలివరీస్ అయిపోయి వస్తారు. హ్మ్. బ్లీడింగ్ ఎక్కువ అవుతుంటది, బేబీ బాగుండదు, మదర్ బాగుండదు. మా బాధ కోవిడ్ టైంలో ఇంకా ఎక్కువ ఉండే. కోవిడ్ టైంలో ఐ వాజ్ ఐసీయూ ఇన్ఛార్జ్. ఓకే. సో కోవిడ్ టైంలో ఎక్కువ శాతము మేల్స్ ఎఫెక్ట్ అయినారు. మేల్స్ కూడా 40-50 ఏజ్ గ్రూప్ అంటే డిపెండెంట్ ఏజ్ గ్రూప్ ఉంటది కదా, వాళ్ళు ఎక్కువ ఎఫెక్ట్ అయ్యారు. హ్మ్. సో వీళ్ళది ఏంటంటే ఆ కోవిడ్ మనకు టైం ఇవ్వకపోతుండే. మనకి ఈరోజు డిసీజ్ వచ్చిందంటే 5 డేస్‌లో బ్యాడ్ అయితుండే, నెక్స్ట్ డేకి చనిపోతుండే. ఆ 5 డేస్‌లోనే ఓకే. ఏమన్నా చేయాలి మనం. ఆ సినారియోలో అప్పటికి ప్రోటోకాల్స్ ఇవన్నీ కూడా డిఫరెంట్. సో హ్మ్. అప్పుడు ఏమైందంటే ఈ ప్రెగ్నెంట్ లేడీస్ వచ్చేవాళ్ళు ఓకే. చాలా మంది. అది తెలీదు కదా, వాళ్ళదో హ్మ్. తప్పులేదు. హ్మ్. వీళ్ళకి ఇంకా ఎక్కువ సివియర్ అయ్యేది. ఓకే. ఎందుకంటే బేబీ కూడా ఉంది, అవును. టమ్మీ అవును. పైకుంటది, అవునవును. ఆక్సిజన్ రిజర్వ్ తక్కువ ఉంటది వీళ్ళలో. ఇలాంటి కేస్‌లో ఇప్పుడు బేబీ, మదర్ ఈస్ మదర్. అట్ రిస్క్. ఒకసారి ఇలాగే ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఏదైనా ఎపిడమిక్ ఇట్లా పాండమిక్ వచ్చినప్పుడు కొన్ని ప్రోటోకాల్స్ అవన్నీ ఇంప్లిమెంట్ చేయడానికి టైం పడుతుంది అవును. గవర్నమెంట్ నుంచి. హ్మ్. ఆ లోపు మనం డెసిషన్ తీసుకొని మన అంతట మనం కూడా చేసినా కూడా మననే అంటారు. అలాంటి సినారియోలో ఒకసారి ఇట్లనే ప్రెగ్నెంట్ లేడీస్‌కి యూజువల్లీ 36 వీక్స్ తర్వాతనే డెలివరీ చేయాలి, రూల్ అది. ఓకే. 36 వీక్స్ అంటే 9 మంత్స్ అవ్వనంకనే. 9 హ్మ్. మంత్స్ బిఫోర్ చేస్తే మాకు చాలా కొంచెం క్రైటీరియా ఉంటది. ఓకే. వి నీడ్ టు అప్లై. సో 9 మంత్స్‌కి 1 వీక్ ఉంది ఒక ఆమెకి. ఓకే. ఇప్పుడు ఆమెకి డెలివరీ చేస్తేనే ఆమె సర్వైవ్ అయితదన్నది మాది. ఓకే. వాళ్ళు పెరిమాటంలో ఇప్పుడు ఆమె డెలివరీ చేసేటప్పుడు డెత్ అయితే వీళ్ళకి ప్రాబ్లమ్, హ్మ్. గైనిక్ వాళ్ళకి హ్మ్. ప్రాబ్లమ్ అనేది వాళ్ళ క్వెషన్. వాళ్ళది జెన్యూనే, మాది జెన్యూనే. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు బేబీ, మదర్ మాకిద్దరు కావాలి. ఎందుకంటే 36 వీక్స్ 1 వీక్ అంటే బేబీ విల్ బి ఫైన్. ఫైన్. సంహౌ హ్మ్. బేబీనన్నా కాపాడాలి. ఇప్పుడు మదర్ ఏమైనా అన్నట్టు ఉంటే చాలా రిస్క్ తీసుకున్నా అప్పుడు నేను. హ్మ్. తీసుకొని అందరినీ ఒప్పించిన, లైక్ సూపరింటెండెంట్‌ని, ప్రిన్సిపల్, మా సార్‌ని, ఏ యూనిట్ హెడ్‌ని, అందరిని గైనిక్ వాళ్ళని, ఇదొక్క కేస్‌ని రిస్క్ తీసుకుందాము అంటే పాపం వాళ్ళు చూసారు కాబట్టి ఒప్పుకున్నారు. అండ్ 4:00 ఇన్ ద మార్నింగ్ డెలివరీ చేసాం ఓకే. సిజేరియన్‌కి. ఈస్ ఆల్ ఫైన్? బేబీ ఫైన్, మదర్ కూడా ఫైన్. ఓహ్! గుడ్. గుడ్. కొంచెం ఆ రిస్క్ తీసుకున్నా కాబట్టి అది ఇప్పుడు నాకు అంటే ఆ క్షణంలో మేబీ అదే కరెక్ట్ అనిపించింది. హ్మ్. చేసాం. గవర్నమెంట్‌లో కూడా అలా మంచి చేసేవాళ్ళు కూడా ఉన్నారు. సో, మీరు మీ టైం బాగుంటే మంచి చేతిలోకెళ్తారు అంతే. అన్నట్టు. ఆహ్, అది ఇప్పుడు ఐసీయూలో అంటే అలాంటి కేసెస్ చాలా ఉన్నాయి. ఇంకా చెప్తూ పోతే ఒక డాక్యుమెంటరీ తీయొచ్చండి. ఓకే. కోవిడ్ టైంలో ఎవరు మన, ఎవరు కాదు అన్నది తెలిసింది. యెస్. అక్కడున్న వాళ్ళకి గూడా. ఫీమేల్స్ హ్మ్. ఎక్కువ ఎఫెక్ట్ అవ్వలేదండి. ఓకే. మనకి ఈస్ట్రోజన్ ఉంటదని అంటారేమో. హ్మ్. వి ఆర్ ప్రొటెక్టెడ్ కంపారిటివ్‌లీ. హ్మ్. అదే ఫీమేల్‌కి ఎఫెక్ట్ అయితే ఎవరు లేకుండే వాళ్ళని చూసుకోవడానికి. ఓకే. మేల్‌కి ఎఫెక్ట్ అయితే ఫీమేల్స్ ఉండేవాళ్ళండి. అవును. 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 అదొక టోటలీ డిఫరెంట్ వాతావరణం అని చెప్పాలి. ఓకే. యాస్ ఎ డాక్టర్స్ మేము కూడా ఐసీయూ కోవిడ్‌లో వర్క్ చేస్తున్నాం అని చెప్పేస్తే మాకు రెంట్‌కి ఇవ్వడం, చాలా మంది మా స్టూడెంట్స్‌కి రెంట్‌కి ఉంటే వాళ్ళని పంపించడము అలాంటివి చాలా చేశారు అప్పట్లో. ఓకే. మాది ఓన్ హౌస్ అయినా కూడా నా కార్ వస్తుందంటే లైక్ నేబర్స్ ఆర్ లైక్ డిఫరెంట్‌గా అంతా వియర్డ్‌గా బిహేవ్ చేసిన టైం అది. ఓకే. అలాంటిది మళ్ళీ ఇంకో ఎపిడమిక్ రావద్దనే కోరుకుంటాను నేను. ఆ టైంలో ఇప్పుడు మీరు ఆ టాపిక్ తీశారు కాబట్టి మ్యామ్ ఎట్లా ఫేస్ చేశారు ఆ కోవిడ్ టైంలో? ఎట్లాంటి సిట్యుయేషన్స్? ఆ టైంలో వాట్ యువర్ ఇంకోటి మెంటల్ ఐ వాస్ స్ట్రెస్? హావింగ్ 5 మంత్ ఓల్డ్ బేబీ. ఓహ్! ఇంకోటి ఐసీయూ ఇన్‌చార్జ్. బెడ్స్ లేక పెద్ద పెద్ద వాళ్ళు డబ్బులున్నా గూడా బెడ్ బయట లేదు. బెడ్ అవును. బయట అవును. తీసుకోలేదు. గవర్నమెంట్‌లో వచ్చి ఉన్నారు అప్పుడు. మీకు ఇంకో నిజం చెప్పాలి. యాక్చువల్లీ వాళ్ళు అలా అడ్మిట్ అయ్యి, ట్రీట్ అయ్యి ఎళ్ళినాక హ్మ్. గవర్నమెంట్‌కి చాలా డొనేట్ చేశారు. ఏమో మనకి నెక్స్ట్ ఫ్యూచర్‌లో ఇట్లనే పరిస్థితి వస్తది అనుకున్నా. అలా చాలా మంది వీఐపీస్ కానీ ఒక 7th ఫ్లోర్ అలాట్ చేసిండే మేము కోవిడ్ టైంలో. ఓకే. అప్పుడు ఏంది ఒకటే సెంటర్. గాంధీ అవును. ఒక్కటే అవును. డీసెంట్రలైజ్ హ్మ్. చేసేసారు మొత్తం. హ్మ్. 4 కోట్ల జనాభాకి గాంధీ ఒక్కటే. అక్కడ ఉన్న బెడ్స్ అన్నిటిని దానిలో కొంత వీఐపీ లాగా పెట్టి, కొన్ని నార్మల్‌గా పెట్టి, కొన్ని ప్రెగ్నెంట్ లేడీస్‌కి అలా పెట్టి చేసాము. ట్రీట్ అయ్యి ఎళ్ళిన వాళ్ళు ఉన్నారు. ప్రాబ్లమ్ అయ్యి 5 డేస్‌లో డెత్ అయిన వాళ్ళు కూడా అవును. ఉన్నారు. అవును. బాగా ఎఫెక్ట్ అయిందంటే మా స్టూడెంట్స్, మా స్టాఫ్ చాలా ఎఫెక్ట్ అయినారు. అయితే లక్కీ ఏందంటే ఉస్మానియాలో ఉన్న వాళ్ళు బాగా ఎఫెక్ట్ అయినారు గాంధీ ఓకే. కన్నా. ఓకే. గాంధీ ఏంటంటే కోవిడ్ సెంటర్ కాబట్టి అన్ని మనకి మాస్క్స్ అయినా ఏవైనా అన్‌లిమిటెడ్ క్వాంటిటీస్‌లో అవైలబుల్ ఉండేది. ఓకే. మాకు స్విగ్గీ, జొమాటో ఇట్లా డెలివరీ అంటే ఇప్పుడు ఫుడ్ ఐసీయూలో ఉన్నప్పుడు ఏదైనా అంటే రాకపోయేవాళ్ళు. ఓకే. అసలు ఆ 3 మంత్స్ టార్చరే ఉండే మాకు. గాంధీకి అంటే క్యాబ్స్ అవి కూడా రాకపోయేవి. హ్మ్.
ప్లస్ ఓన్ వెహికల్ ఉన్న వాళ్ళకి అంత ప్రాబ్లం అవ్వలేదు కానీ లాక్డౌన్ లో ఉన్నప్పుడు అయితే ఇంకా డెడ్లీ పరిస్థితి జనాలది. అది మళ్ళీ ఇంకొకటి ఫేస్ అవ్వద్దనే కోరుకుంటున్నాం. Yes, అది రాకూడదు కూడా. రావద్దు. ఆయన మనలో ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ అలా చేస్తుందా మరి తెలీదు. భయం అండి. అవును. మీరు నిజం చెప్తున్నా, చాలా మంది భయంతోనే చనిపోయినారు. అవును. నాకేం కాదు, నేను బతుకుతాను అని బాగా వెంటిలేటర్ ఎన్ఐవి మీద ఉన్న వాళ్ళు కూడా నాకేం కాదు, నేను చాలా చేసేది ఉంది అన్న వాళ్ళు బతికే వెళ్ళారు. అవును. మీ యొక్క అంటే మేము యాజ్ అ డాక్టర్ గా ఇది కూడా నమ్ముతాం. కొంచెం మీరు మనోధైర్యంగా గట్టిగా ఉంటే క్యాన్సర్ వచ్చింది అనగానే చాలా మంది భయపడతారు. భయపడడం వల్లనే అది అగ్రివేట్ అవుతుంది. ఓకే. మీ ఫియర్ వల్ల ఏమవుతుంది అంటే స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి మన బాడీలో. మీ ఇమ్యూనిటీని తగ్గించేస్తుంది అది. అగైన్ వర్సన్ అవుతుంది. ఏదైతే డిసీజ్ ఉందో అది వర్సన్ అవుతుంది. ఓకే. మీకు ఒక డిసీజ్ వచ్చింది, దానికి ట్రీట్మెంట్ ఉంది అంటే లేట్ అయినా పర్లేదు, ట్రీట్మెంట్ ఉంది, లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ అయినా పర్లేదు, ఉంది అనుకోండి, వరీ అవ్వకండి అంటానే. గ్రేట్ థింగ్. అండ్ ఈ పెయిన్ కిల్లర్స్కి వచ్చేటప్పటికి మ్యామ్, ఈ పెయిన్ కిల్లర్స్ అధికంగా కొంతమంది అవలీలాగా వేసుకుంటూ ఉంటారు టాబ్లెట్స్. సో హెడేక్ రాగానే, బాడీ పెయిన్స్ రాగానే ఏదో ఒక టాబ్లెట్ ఏదో ఒక రూపకంగా డైలీ మన ఇప్పుడున్న పరిస్థితులలో టాబ్లెట్స్ అని విరివిగా చాలా మంది వాడుతున్నారు. సో వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉంటాయా? ఆబ్వియస్లీ ఉంటాయి పెయిన్ కిల్లర్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్. బేసికలీ ఎనీ లాంగ్ టర్మ్ ఈ పెయిన్ కిల్లర్స్ ఏం చేస్తాయి అంటే మనకి అసిడిటీ ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది, మన స్టమక్ లో ఉన్న యాసిడ్స్ ని డిస్టర్బ్ చేస్తుంది, స్టమక్ లో అల్సర్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది, అండ్ దెన్ లివర్ అండ్ కిడ్నీస్ ఫిల్టర్ చేయాలి కదా డ్రగ్. సో అవి ఎక్కువ శాతం ఎఫెక్ట్ అయితే ఉంటాయి అనమాట. చాలా మంది ఇంకోటి ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ కూడా వేసుకుంటూ ఉంటారు తెలియకుండా. కొన్ని హౌ టు యూజ్ అన్నట్టు ఉంటుంది డ్రగ్ ఇంటరాక్షన్స్ అయితే. ఈ ఆయుర్వేదిక్ లో వాళ్ళ అవేం చెప్పకుండా ఇచ్చేస్తారు టాబ్లెట్స్, దానిపైన నేమ్ ఉండదు, లేబుల్ ఉండదు. వేసుకోవడం వల్ల, దాని పథ్యం మెయింటైన్ చేయకపోవడం వల్ల దాని యొక్క సైడ్ ఎఫెక్ట్సే ఎక్కువ మందికి చూపిస్తుంటది. ఈ పెయిన్ అనేది చాలా ఒక డిఫరెంట్ డిసీజ్ అని చెప్తాను నేనైతే. పెయిన్ లో చాలా రకాలు ఉంటాయండి. మీకు క్రానిక్ పెయిన్ ఉంటది, అక్యూట్ పెయిన్ ఉంటది. అక్యూట్ అంటే సర్జరీ తర్వాత, దెబ్బ తర్వాత ఇలాంటివి. క్రానిక్ పెయిన్స్ ఉంటాయి చూడండి, మీరు అన్నట్టు ఇట్లానే వేసుకుంటూ ఉంటారు. నీ పెయిన్స్, క్యాన్సర్ పెయిన్స్, ఇవన్నీ క్రానిక్ పెయిన్స్ కిందకి వస్తాయి, మైగ్రేన్ పెయిన్స్. సో వీటిలో ఎక్కువ శాతం ఇది ట్రీట్మెంట్స్ తీసుకుంటారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు పెయిన్ కిల్లర్స్ వేసే బదులు కాజ్ ని ట్రీట్ చేయండి, దాన్ని స్ట్రెంథెన్ చేసుకోండి. ఇప్పుడు నీ పెయిన్ కూడా మనం క్వాడ్రిసెప్స్ స్ట్రెంథెన్ చేసుకుని ఎక్సర్సైజ్ చేసుకుంటే మీకు నీ పైన ఎఫెక్ట్ పడదు. ఇప్పుడు చాలా మంది నీ రీప్లేస్మెంట్ చేసుకోవాలంటే భయపడుతున్నారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే మీకు ఇంజెక్షన్స్, పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్స్ అనేది మీ ఒకవేళ యంగ్ ఏజ్ అయితే చేసుకోండి. బట్ ఫెటాల్ ఒక 50-60 అలా వస్తున్న నీ పెయిన్స్ వస్తున్నాయి అంటే మొత్తానికి మీ బోన్ అంతా డిస్ట్రాయ్ అయిపోయింది అంటే గో ఫర్ రీప్లేస్మెంట్. ఎందుకంటే ఇప్పుడు 1-2 days లోనే వాకింగ్ అవుతుంది అండ్ 20 years పెయిన్ ఫ్రీ ఉంటారు మీరు. అంత అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చింది, అంత అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చింది. అండ్ సర్జరీ కూడా మీకు ఏమి అంటే మన చాలా మంది సర్జరీ అంటేనే భయపడతారు. సో సర్జరీ గురించి మీకు ట్రీట్ అవుతుంది అంటే నో వరీస్, గో ఫర్ ఇట్ అంటాను. సర్జరీ అంటే భయపడొద్దు, ఫస్ట్ ఆ అపోహ వెళ్ళిపోవాలి, ఆ మిత్ వెళ్ళిపోవాలి. సర్జరీ అంటే చాలా మంది భయపడతారు. సర్జరీల వల్ల ట్రీట్ అయ్యేవి చాలా ఉంటాయి. ఒక అనెస్థిషిస్ట్ గా మీరు ఒక సర్జరీ టైంలో మ్యామ్ ఒక పేషెంట్కి మనం అనెస్థీషియా ఇచ్చినాం, సపోజ్ ఆ సర్జరీ అవ్వక ముందుకే ఆ పేషెంట్కి అనెస్థీషియా నుంచి బయటికి రావడం జరుగుతుందా? ఒకవేళ వస్తే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటారు రాకుండా ఉండడానికి? మంచి డౌట్ వచ్చింది. మీరు ఎప్పుడైనా అనెస్థీషియా తీసుకున్నారా అండి? తీసుకున్నారు. సో వస్తూ ఉంటారు సర్జరీ బిఫోర్ కూడా, సర్జరీ మధ్యలో కూడా లేస్తూ ఉంటారు. ఇట్స్ ఆల్ డిపెండ్ ఆన్ డోస్, టైమింగ్. నేను చెప్పా కదా మీకు, వెయిట్ ఆఫ్ ద బాడీ, ఏజ్ ఆఫ్ ద బాడీ తోని మేము ఇచ్చే డ్రగ్ డోస్ సెట్ పైన డిపెండ్ అయి ఉంటది. అండ్ గ్యాసెస్ కూడా ఇస్తూ ఉంటాం. సో మధ్యలో ఏదైనా ఏమైతుంది అంటే మనం టైంకి అంటే రిపీట్ చేయాలని చెప్పే కదా, దాని యాక్షన్ ఒక్కొక్క డ్రగ్ కి 40 minutes యాక్షన్ ఉంటుంది, 30 minutes 40 minutes. ఆ లోపే మళ్ళీ ఇంకో డోస్ ఇచ్చేయాలి సర్జరీని బట్టి. సమ్ టైమ్స్ ఏమైతుంది, ఐదర్ ఇన్ ద సర్జరీలో వేరేదేదో పెడుతూ మర్చిపోతాం, ఆ టైంలో వాళ్ళు వేస్తారు, మళ్ళీ వెంటనే ఇంజెక్ట్ చేయగానే విత్ ఇన్ సెకండ్స్ అగైన్ దే విల్ గో బ్యాక్ టు అనెస్థీషియా. సో దీని గురించి వరి అవ్వాల్సింది ఏం లేదు. ఇన్ బిట్వీన్ సర్జరీలో లేచి కూర్చోరు అట్లా ఏమి.
మూవ్ అవుతారు అంతే. మూవ్ Okay. అయినప్పుడు అగైన్ మళ్ళీ ఆ డ్రగ్ ఏదైతే ఉందో అది ఇస్తే వెంటనే యాక్షన్ చూపిస్తుంది. ఇట్ ఈస్ నాట్ కాంప్లికేషన్ అని ఏం చెప్పలేము. అలాంటివి జరుగుతుంటే చిన్న చిన్నది విచ్ కెన్ బి కరెక్టెడ్. ఓకే. ఇట్లాంటి ఏమన్నా కాంప్లికేషన్స్ వస్తాయా మ్యామ్? ఇది అనస్థీషియా డోస్ ఎక్కువ అవ్వడం వల్ల పేషెంట్ కి? అనస్థీషియా డోస్ ఎక్కువ అవడం వల్ల కాంప్లికేషన్స్ రావండి, ఎందుకంటే అన్నిటికీ యాంటీడోట్ ఉంది. ఓకే. మళ్ళీ రివర్స్ చేస్తాం. అయితే ఒక్కటి ఏంటంటే డ్యూరింగ్ సర్జరీ బాగా బ్లీడింగ్ అయిపోయి బ్లడ్ వెళ్ళిపోయి లాస్ అవుతున్నప్పుడు మనం బ్లడ్ ఇస్తున్నప్పుడు కూడా కొంతమంది రికవర్ అవ్వరు. ఓకే. బీపీ ఫాల్ అయ్యి ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో ఆ టైంలో మాక్సిమం మనం మెయింటైన్ చేయడానికే ఉంటాం. ఓకే. ఆ ఎమర్జెన్సీలో మేము ఉంటే ఖచ్చితంగా నో వరీస్ ఓకే. పేషెంట్ కి. ఓకే. మేము లేని కూడా చేస్తారు కొంతమంది. ఓకే. అలాంటి టైంలో అన్ఎక్స్పీరియన్స్ ఎవరైనా ఉన్నా కూడా ఇలాంటి కాంప్లికేషన్స్ అయినప్పుడు ఏం చేయాలో తెలియని అప్పుడు కూడా ఉంటది. ఓకే. ఒక్కొక్కసారి స్పైనల్ ఇచ్చినప్పుడు అంటే వెనకాల ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు అవును. ఇక్కడ వరకే అనస్థీషియా అవ్వాలి. మ్మ్. అది డోస్ ఏమైనా ఎక్కువ ఇచ్చిన హైట్ ని బట్టి ఇస్తాం అనమాట. అది ఓకే. ఓకే. షార్ట్ స్టేచర్ ఉన్న వాళ్ళకి తక్కువ ఇస్తాం, మ్మ్. పొడుగున్న వాళ్ళకి ఎక్కువ ఇస్తాం. అలా ఓకే. ఉంటది. ఓకే. షార్ట్ స్టేచర్ ఉండి అది కూడా ప్రెగ్నెంట్ ఉన్నారు అనుకోండి, ఇంకా స్పేస్ తక్కువ ఉంటుంది వాళ్ళకి, ఓకే. ఇంకా తక్కువ ఇస్తారు వాళ్ళకి. మ్మ్. అది ఎక్కువ ఇస్తే ఏమవుతుంది అంటే బ్రెయిన్ వరకు వెళ్ళిపోయి ఫుల్ అనస్థెటైజ్ అయిపోతారు. ఓకే. అలాంటి ఛాన్సెస్ లో ఏముండదు. మనం ఏంటంటే మీరు అన్నట్టు ఫుల్ అనస్థీషియాకి కన్వర్ట్ చేసేయాలి. ఓకే. ఇంకొన్ని సినారియోస్ ఉంటాయి. వైషా పేషెంట్స్ ఉంటారు, లివర్ ఫెయిల్యూర్ కేసెస్ ఉంటాయి. వైషాస్ లో ఏంటంటే ఒక ఎంజైమ్ డెఫిసిట్ ఉంటుంది, మ్మ్. సూడోకోలినెస్టరేజ్ అంటాం అనమాట. ఓకే. సో ఇలాంటి వాళ్ళలో మేము కొన్ని డ్రగ్స్ ఇవ్వం. మ్మ్. అందుకే అడుగుతాం పేషెంట్ ని ముందు, వైశాసా మీరు, షెట్టీసా, అదే శర్మ శెట్టి అలా ఉంటది కదా వాళ్ళ నేమ్స్. ఎందుకు మ్యామ్ అలా? వాళ్ళకి జెనెటిక్ రిలేటెడ్ ఈ ఎంజైమ్ అనేది వాళ్ళ బాడీలో డెఫిసిట్ ఉంటది. ఓకే. సరే. కేవలం వాళ్ళకి మాత్రమే? ఓన్లీ వాళ్ళకి, ఓకే. ఈ కేటగిరీ పీపుల్ కి. ఓకే. ఇలాంటి వాళ్ళని ఏం చేస్తామంటే ముందే, ఒకవేళ సపోజ్ మనకు తెలీదు, వాళ్ళు చెప్పలేదు, మ్మ్. ఈ మధ్య వీళ్ళు కూడా కొంతమంది ఏంటంటే నాన్ వెజ్ కూడా తింటున్నారు అవును. ఈ ఎంజైమ్ డెఫిసిట్ వల్ల అని అవును. అది వస్తుంది అంటే అది తప్పు. అది కాదు, అది జెనెటిక్ రిలేటెడ్. ఓకే. బట్ సడన్ గా మనకు తెలీదు వైశ్య పేషెంట్, అవును, బట్ అవును. నేను ఇచ్చేసినాను ఓకే. అనస్థీషియా. ఏం చేయొచ్చు అంటే వీళ్ళలో ఏమైతుంది, ఇప్పుడు మీరు సపోజ్ 10 minutes లో బయటికి వచ్చేది మ్మ్. అనస్థీషియా నుంచి, మ్మ్. వీళ్ళలో 40 minutes 1 hour పడుతుంది. ఓ ఓకే. కానీ వస్తారు, మ్మ్. లేట్ అవుతుంది. ఓకే. ఒకసారి ఇలాగే అయింది నాకు. మ్మ్. పేషెంట్ చెప్పలేదు వైశ్య అని. మ్మ్. వాళ్ళకు కూడా అది ఎంత ఇంపార్టెంట్ అనుకోలేదో మరి, నేను అడిగాను కానీ చెప్పలేదు. వాళ్ళు నేమ్ లో కూడా లేదు ఎక్కడ. మేము నేమ్ కూడా యా చూస్తాము, యా యా. లేదు ఇచ్చేసాము. ఇప్పుడు వస్తలేదు ఏంటబ్బా అని చెప్పేసి మళ్ళీ ఒకసారి కరెక్ట్ గా అసలు ఏంది అంటే వైశాలో కూడా ఏదో డిఫరెన్స్ ఉంటుందంట వాళ్ళలో, అదొక సమ్ కేటగిరీ. ఓకే. వి హావ్ గివెన్ అనస్థీషియా. ఇప్పుడు అదేమో చిన్న కేసు, చిన్న సర్జరీ మ్మ్. అన్నట్టు, అంటే విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ ఎస్ అయిపోయింది. ఎస్. పేషెంట్ లేవట్లేదు. సరే రిలేటివ్స్ ఇంకా ఎట్లా ఉంటారు, దెన్ ఐ సెడ్ సీ సో అండ్ సో థింగ్, దే విల్ వేకప్. ఓకే. టైం పడుతుందండి మ్మ్. అన్న. మ్మ్. 9 o'clock నైట్ కేసు, 2 hours అయినాక అప్పుడు స్లోలీ స్టార్టెడ్ వేకింగ్ అప్ అనమాట. మ్మ్. 11 o'clock కి లేచినాక అప్పుడు పేషెంట్ ఎంతసేపు అరిచి వచ్చినాక ఆయన లేచాక దెన్ దే ఆర్ లైక్, అంటే ఏదో ఇది మీరు ఇక్కడ ఒక్క మెయిన్ థింగ్ ఏంటంటే ఏమైనా కాంప్లికేషన్ జరిగినప్పుడు డాక్టర్ సైలెంట్ గా ఉండకుండా ఓకే. పేషెంట్ ని పిలిచి, ఎందుకంటే వాళ్ళు అదే టెన్షన్ లో ఉంటారు, అవును. కమ్యూనికేషన్ ల్యాకింగ్ ఉండకుండా మ్మ్. ప్రాపర్ గా బాబు ఇది జరిగింది, దీనికి టైం పడుతుంది, రికవర్ అవుతారు, మీరు కొంచెం టైం ఇవ్వండి అట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తే మ్మ్. వాళ్ళు వింటారు. పేషెంట్ ని కూడా అనలేము, ఇక్కడ డాక్టర్ ని కూడా అనలేమండి కొన్ని Okay. సిచ్యువేషన్స్ లలో. ఇప్పుడు ఉన్న చాలా చూస్తున్నాం మనం, డాక్టర్ అట్రాసిటీస్ పెరిగిపోతున్నాయి కదా. అవును అవును. దీనిలో 2 రీజన్స్. ఒకట వాళ్ళకి సడన్ గా జరిగిపోయింది, మా సొంత ఏదో అయిపోయింది ఇది అయినట్టు అని మనం అక్కడ ఇప్పుడు గవర్నమెంట్ సెక్టర్ లో కూడా చాలా వర్క్ ఉంటది. ఒక్క పర్సన్, ఒక్క ఇంటర్న్ ఒక 5-6 పేషెంట్స్ చూస్తూ ఉంటారు. మీరు కూర్చోబెట్టి ఎక్కువసేపు ఇట్లా టైం ఇవ్వలేరు వాళ్ళు కూడా. ఓకే. బట్ అయినా కూడా అప్పటికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా వీళ్ళు తీసుకునే పరిస్థితి ఉండదు. అప్పుడే కదా అది ఎమర్జెన్సీ. ఇప్పుడు సడన్ గా ఏమో అయిపోయిందంటే ఆ టెన్షన్ లో వాళ్ళు ఏదో చేసేస్తుంటారు. ఓకే. అలా చాలా డాక్టర్స్ కి కూడా ప్రాబ్లం చేశారు, కొట్టారు, పిల్లల్ని కొట్టారు, అది ఇది అవుతూనే ఉంటది. వీటికి ఒకటే సొల్యూషన్ ఏంటంటే వీళ్ళ ర్యాపో, కమ్యూనికేషన్ ర్యాపో ఒకటి, అండ్ వీళ్ళు కూడా ఎంప్లాయీస్ ఇలా రియాక్ట్ అవ్వకుండా కొంచెం కంట్రోల్ గా ఉంటే మేబీ వీ కెన్ అవాయిడ్ దిస్ ఏమో. కానీ మేము చాలా ట్రై చేస్తున్నాం, దీన్ని ఎలా సెట్ చేయాలో తెలియట్లేదు మాకు కూడా. ఇక్కడ ఇద్దరిది తప్పు లేదు, పేషెంట్ది తప్పు లేదు, డాక్టర్ది తప్పు లేదు, కానీ జరుగుతున్నాయి ఇవన్నీ.
కొంతమంది ఏంటంటే నెగిటివిటీ ఎక్కువ స్ప్రెడ్ అయిపోతుంది డాక్టర్స్ గురించి. అరే డాక్టర్ ఇన్ని క్రైమ్ చేసింది, ఇంత మెడికల్ నెగ్లిజెన్స్ చేసిండు, ఇంత డబ్బులు దబ్బినారు, ఇది ఇది ఎక్కువ ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. అదే అవును. పాజిటివ్ గా అరే ఈ కేసు చేశారు ఇవాళ ఇంత సక్సెస్ చేశారంటే దానికి రీల్స్ కి మీరు చూడండి ఎక్కువ వ్యూస్ కూడా రాదు. రాదు. సో ఈ ఎక్కువ ఇప్పుడున్న ట్రెండింగ్ ఏంటంటే బాగా దే వాంట్ మసాలా. ఓకే. సో ఈ మసాలాని ఇస్తూనే మంచి మసాలా ఇవ్వండి అన్నది నా కాన్సెప్ట్. పేషెంట్ కేర్ ఎవరు ఇప్పుడు మీరు అన్నట్టు బిల్లింగ్ వైజ్ ఓకే. నేను గవర్నమెంట్ లో ఉన్నా, నాకు ప్రైవేట్ సెక్టర్స్ కాస్టింగ్ వైజ్ ఐడియా అంత లేకపోయినా, బట్ ఇక్కడ 2 థింగ్స్. ఒక నేను యాజ్ అ ఫౌండేషన్ అంటే మాతో పాటు ఉన్న డాక్టర్స్ కూడా హాస్పిటల్స్ ఉన్నాయి. సో ఒక డాక్టర్ ఒకవేళ హాస్పిటల్ కి ఎండి అయినా సిఇఓ అయినారు అనుకోండి, సపోజ్ చెప్తున్నా, మీరు అక్కడ ఉన్న హాస్పిటల్ రేట్స్ ఉంటాయి కదా, టెస్ట్ నుంచి సర్జరీస్ వరకు అన్ని అఫోర్డబుల్ ఉంటాయి. ఓకే. అదే ఒక డాక్టర్ కాదు మేనేజింగ్ టు ద హాస్పిటల్, ఒక ఎంబీఏ చేసిన వాళ్ళు, హెచ్ఆర్ వేరే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఉన్నారనుకోండి, మీకు రేట్స్ అండర్ కంట్రోల్ ఆఫ్ డాక్టర్ ఉండదు. డాక్టర్ కూడా అక్కడ ఒక ఎంప్లాయ్. సో ఇక్కడ డాక్టర్ ని అనడం తప్పు అంట నేను. చాలా మంది ఏంటి ఎక్కువ బిల్ వేసేసిన డాక్టర్ ఎంత వేసిన, అది కాదు, అది హాస్పిటల్. హాస్పిటల్ కూడా వాళ్ళు ఏం చేస్తారు, అది బిల్లింగ్ అంతా ఫారెన్ సెక్టర్ కి ఇస్తారు. ఓకే. సో వాళ్ళు తగ్గించలేరు, డాక్టర్ చెప్పినా తగ్గించలేరు. నేను ఖుద్దు డాక్టర్ గా అడ్మిట్ అయినా కూడా నాకు కూడా కన్సెషన్ కాదు. ఇంత ప్రొసీజర్ ఉంటుంది అంతే. అది ఇట్స్ లైక్ ప్యూర్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ బిజినెస్. ఓకే. కానీ దీంట్లో డాక్టర్ ఎందుకు బ్లేమ్ చేస్తున్నారు అన్నది నా క్వశ్చన్. నేను కూడా అక్కడ ఎంప్లాయీస్ అక్కడ. సో అవగాహన లోపం ఇదంతా. సో హాస్పిటల్ హెడ్ ఎవరు ఫస్ట్ అది చూడండి అంట నేనైతే. మీరు ఒక హాస్పిటల్లో మీకు బిల్ ఎక్కువ అవుతుంది, ఇప్పుడు కొన్ని చాలా ప్రైవేట్ సెక్టర్స్ లో హాస్పిటల్స్, దాని హెడ్ ఎవరండి, డాక్టరా? కాదు, ఖచ్చితంగా కాదు. చిన్న చిన్న సెక్టర్స్ లో ఎప్పుడైతే ఇలాంటి ఇష్యూస్ అయినా కూడా డాక్టర్ ఒకవేళ హెడ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా బిల్లింగ్ ఇష్యూ అయితే రాదండి. ఇట్ ఈస్ లైక్ దే ట్రై టు డిక్రీజ్, ఫ్రీగానే చేస్తారు. అదొక్కటి చూడండి అంట నేను, ఒక డాక్టర్ ని బ్లేమ్ చేసామంది. ఓకే. మంచి సందేశం ఇచ్చారు ప్రేక్షకులందరికి. ఇది కంపల్సరీ మ్యామ్, అందరికి అవగాహన ఉండాలి. సో మనం కార్పొరేట్ హాస్పిటల్స్ కి వచ్చినప్పుడు, సో ఇది వారిదా, డాక్టరే రన్ చేస్తున్నారా లేదా ఇది అండర్ ఎవరి దగ్గర నుంచి అయినా ప్రైవేట్ లో, అంటే డాక్టర్స్ కూడా అందులో ఒక ఎంప్లాయీస్ లాగా చేస్తున్నారా అని అనేది ఒక్కటిసారి తెలుసుకొని మనం బెటర్. మెయిన్లీ ఇంకా ఏంటంటే ఆర్ఎంపీ సిస్టమ్, అంటే వాళ్ళందరూ నాన్ డాక్టర్స్, వీళ్ళు ఎక్కువ శాతం తహసీల్దార్స్, సర్పంచ్ ఇలా ఉంటారు ఊర్లలో. వాళ్ళకి రెఫరల్ అమౌంట్ వస్తుంది, ఇలాంటి పెద్ద పెద్ద హాస్పిటల్స్ కి పంపిస్తారు. అలా దాని వల్ల ఏమైతుందంటే ఈ పాపం ఈ రైతులు, ఈ ఫార్మర్స్, వీళ్ళకి అంత అఫోర్డబుల్ ఉండరు, ఇంకా ల్యాండ్ అమ్ముకునే పరిస్థితి వస్తుంది వాళ్ళకి ఏం తెలియదు మ్యామ్, వాళ్ళ మీద డిపెండ్ అయిపోయి ఇటు వచ్చేస్తారు. వాళ్ళకి తెలియక వచ్చేస్తారు. నిజం చెప్పాలంటే ఇప్పుడున్న గవర్నమెంట్ వల్ల దే హ్యావ్ ఆల్మోస్ట్ 33 మెడికల్ కాలేజెస్ ఒకటి ఓపెన్ అయింది. దీంతో పాటు ప్రతి చోట ఏరియా హాస్పిటల్, ఇప్పుడు మెడికల్ కాలేజ్ ఉందంటే ఖచ్చితంగా ట్రీట్మెంట్ వైజ్ బాగానే ఉంటుంది, ఎందుకంటే అన్ని స్పెషాలిటీ డాక్టర్స్ మీకు అవైలబుల్ ఉంటారు. ఓకే. సో మీ ఏరియాలో ఫస్ట్ హాస్పిటల్ ఎక్కడ ఉందో తెలుసుకోండి. మీకు పిహెచ్సిస్ ఉంటాయి మన గవర్నమెంట్ లో, పిహెచ్సిస్, సిహెచ్సిస్ అని, ప్లస్ టెర్షరీ కేర్ సెంటర్స్, అట్లా 3 ఉంటాయి. పిహెచ్సిస్ అంటే ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్. ఇక్కడ ఏంటంటే వ్యాక్సిన్స్, ఇంజెక్షన్స్, సరిపడే మందులు, టెస్ట్ ఫ్రీ ఉంటాయి. చిన్న చిన్న సిబిపి టెస్ట్లు అని ఫ్రీ. ఇక్కడ మీరు వెళ్ళొచ్చు, ఎక్కువ లైన్ ఉండదు. ప్రతి ఏరియాకి ఒక పిహెచ్సి ఉంటుంది. సిహెచ్సి ఏంటంటే కమ్యూనిటీ హెల్త్ సెంటర్. దీంట్లో ఏంటంటే సర్జరీస్, ఇక్కడ పిహెచ్సిలో సర్జరీస్ ఉండదు, ఇక్కడ సర్జరీస్ జరుగుతాయి, చిన్న చిన్న సర్జరీస్, ఐసీయూ ఉంటుంది, బ్లడ్ అట్లాంటివి ఎక్కించాలని, ఎమర్జెన్సీ మెడిసిన్ ఉంటుంది, మందులు కూడా ఇక్కడ కూడా ఫ్రీగా ఇస్తారు, ఇక్కడ కూడా వ్యాక్సిన్స్ ఫ్రీగానే ఇస్తారు మీకు. మళ్ళీ టీబీ వచ్చిన వాళ్ళకి 1000 రూపీస్ ఇస్తుంది గవర్నమెంట్, డబ్బులు ఇస్తుంది. అట్లా ఒక్కొక్క డిసీజ్ కి డబ్బులు ఇస్తుంది గవర్నమెంట్. అంటే ఇప్పుడు ఎన్సిడి, నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ అంటాం. సో అది బీపీ, షుగర్, ఇవన్నీ స్ప్రెడ్ అవన్నీ డిసీజెస్ కదా, థైరాయిడ్, వీటికి కూడా గవర్నమెంట్ సెక్టర్ నుంచి మనీ ఉంటది, మెడిసిన్స్ ఉంటాయి. క్యాన్సర్ కి కీమోథెరపీ అని డే కేర్ యూనిట్స్ ఉన్నాయి మొత్తం మన ఏరియా. హైదరాబాద్ లో చాలా డే కేర్ యూనిట్స్ ఉన్నాయి. డే కేర్ లో ఏంటంటే కీమో మీ మందులు సరిగ్గా వేసుకుంటున్నారా లేదా ఫ్రీగా ఇస్తారు, ఫాలో అప్ ఉంటది. బయట అక్కడ మీకు కాస్ట్లీ, ఇవన్నీ తెలీదు జనాలకి.
దీంతో పాటు మీరు అన్నట్టు సిహెచ్సిస్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ ఏమో ఇప్పుడు కింగ్కోటి హాస్పిటల్స్ ఇవన్నీ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కిందకి వస్తాయి. అంటే కొండాపూర్ ఏరియా హాస్పిటల్ ప్లస్ ప్రతి ఏరియాకి ఉన్నాయి. ఇక్కడ 6 ఉన్నాయి ఏరియా హాస్పిటల్స్. ఇక్కడ మీకు డెంటల్ ట్రీట్మెంట్ నుంచి స్కిన్ ట్రీట్మెంట్ వరకు సర్జరీస్ వరకు అన్ని ఫ్రీ. ఓకే. అండ్ లోడ్ తక్కువ, లైన్ తక్కువ. అర్థమైందా మీకు? అదే ఉస్మానియా గాంధీ లాంటి ట్రీట్మెంటే ఉంటది. బట్ ఓకే. ఎంత రష్ ఉండదు. ఓకే. ప్లస్ ఇప్పుడు టర్జరీ కేర్ సెంటర్స్ వచ్చేసి ఉస్మానియా గాంధీ ఓకే. మెడికల్ కాలేజ్ లో ఉన్నవన్నీ టర్జరీ కేర్ సెంటర్ కింద వస్తుంది. ఇక్కడ ఏంటంటే పెద్ద పెద్ద సర్జరీస్, కాంప్లికేటెడ్ కేసెస్ ఇవన్నీ ఇక్కడ ట్రీట్ చేస్తాం. సో అట్లా కేటగిరీస్ ఉంటాయి. ఓకే. మీకు గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది, మందులు ఇస్తుంది, మళ్ళీ ప్రోటీన్ పౌడర్ ఇస్తుంది గవర్నమెంట్ తరపున, ప్లస్ ఏవో బిస్కెట్స్ ఇట్లాంటివి ఇస్తుంది. ప్లస్ ఈ ఫీమేల్స్ ఉంటారు కదా ప్రెగ్నెంట్ లేడీస్, అంగన్వాడీ తరపు నుంచి ఎగ్స్, మీల్స్, కిట్ అని ఇస్తారు వాళ్ళకి కూడా. ఓకే. అంటే ఫ్రీగా ఇవ్వడం వల్ల వీళ్ళంతా ఫ్రీగా వస్తున్నాయి అనేసి వాటిని కేర్ చేయరు కావచ్చు. లేదు, దే టేక్ దట్ అండ్ దిస్. ఓకే. మన మధ్యలో కేసీఆర్ కిట్ అని ఇప్పుడు ఇందిరా అవును అవును అవును. ఈ కిట్ కోసం ఏంటంటే గాంధీ ఉస్మానియాలో ఓపీ చూపించుకోవాలి. అంటే గవర్నమెంట్ లో ఓపీ చూపించుకొని రిజిస్టర్ కేసు అయితే కిట్ ఇస్తారు మీకు. ఓకే. కొంతమంది ఏం చేస్తారంటే అక్కడ డెలివరీ అయితే కిట్ ఇస్తారు కదా, సో బయట అంతా ఓపీ చూసుకొని అంతా అయిపోయినాక 8th month కి దే ఆర్ కమింగ్ టు గవర్నమెంట్. అది కూడా ఫీమేల్ డెలివరీ అయితే 2 చీరలు, మనీ 25,000 మనీ ఇస్తారు, కిట్ ఇస్తారండి. ఓకే. మేల్ కి అయితే 5,000 మనీ ఇస్తారు, మేల్ బాబు పుడితే. ఓకే ఓకే ఓకే. అట్లా కూడా ఉంది. చాలా IVF ట్రీట్మెంట్ ఉంది గాంధీలో ఫ్రీగా. ఓకే. ఫ్రీగా ఫ్రీగా గ్రేట్ థింగ్. అసలు ఈ IVF ట్రీట్మెంట్ ఉంది అనే విషయం చాలా వరకు తెలియదు. ఓపెన్ చేశారు రీసెంట్ గా, 1 year and 1.5 year అవుతుంది. ఓకే. సో IVF కూడా ఫ్రీ. IVF మెడికేషన్, ఇంజెక్షన్స్ బయట కాస్ట్లీ అండి. అవును అవును. కొంచెం ఇక్కడ ఫ్రీ. అయితే ఒకటి ఏమైతుంది, అప్పుడప్పుడు స్టాక్ అయిపోతూ ఉంటది వాళ్ళు వచ్చినప్పుడు, అది మళ్ళీ ఇండెంట్ పెట్టాలి, కొంచెం ప్రొసీజర్ ఉంటది. బట్ సమ్ టైమ్ ఆర్ ద అదర్ ఇట్ ఈస్ అవైలబుల్ అండి. ఓకే. సో చాలా ఉన్నాయి. ఏంటంటే మనకి తెలియక ఒకటి, ఇంకొకటి మనం వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు స్టాక్ లేకపోయినా మళ్ళీ వస్తుంది. కొంచెం ఫాలో అప్ లో ఉంటే యూ కెన్ గెట్. కానీ అందరికి ఏంటి అప్పుడే ట్రీట్మెంట్ అయిపోవాలి కాబట్టి ఓకే, కొంచెం పేషెన్స్ గా ఉన్నాయి. కొన్ని థింగ్స్ కి ప్రిఫర్ చేయండి. ప్రైవేట్ సెక్టర్స్ లో కూడా డాక్టర్ హెడ్ ఉన్న హాస్పిటల్స్. ఓకే. సో మేము అందుకోసమైనా ఎవరైతే డాక్టర్ ఇన్ఛార్జ్ ఉన్న హాస్పిటల్స్ అన్నిటిని స్లోగా సెగ్రిగేట్ చేస్తున్నాం. ఓకే. అయితే మ్యామ్ ఫౌండేషన్ గురించి, ఈ నారీ ఫౌండేషన్ ఫౌండర్ గా చెప్పండి. అంటే ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు ఈ ఫౌండేషన్ లో? డాక్టర్ నారీ ఫౌండేషన్ యాక్చువల్లీ డాక్టర్ నారీ అంటే నేను ఒక ఉమెన్ డాక్టర్ కాబట్టి డాక్టర్ నారీ అని పెట్టాను. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ ఉమెన్, ఇట్ ఈస్ మెయిన్లీ ఫర్ యూత్ ఎంపవర్మెంట్ అండి. ఓకే. ఇది మెయిన్లీ మా దాంట్లో ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 200 to 300 డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళకి హాస్పిటల్స్ ఉన్నాయి. ఓకే. దీంతో పాటు వేరే వేరే ప్రొఫెషన్స్ వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ల్యాబ్ వాళ్ళు, NRS ఉన్నారు, ప్లస్ రిసార్ట్స్ వాళ్ళు ఉన్నారు, వేరే కంపెనీ ఎంటర్ప్రైనర్స్ ఉన్నారు, ఉమెన్ ఉన్నారు, రైతులు ఉన్నారు, మిక్స్. ఓకే. ఆర్గానిక్ ఫార్మింగ్ చేసే వాళ్ళు ఉన్నారు, ఎన్వైరన్మెంట్ గురించి ఉన్నారు, అలా. సో వీళ్ళందరి నుంచి మేము కాన్సన్ట్రేట్ చేసేది ఒక 2 ఇంపార్టెంట్ ఏంటంటే మిస్సింగ్ మిడిల్ అన్నట్టు. మిడిల్ క్లాస్ కి ఎక్కువ ప్రియారిటీ మా ఫౌండేషన్ ద్వారా ఇస్తున్నామండి. ఎందుకంటే పూర్ పీపుల్ కి ఎన్నో స్కీమ్స్, ఎన్నో పథకాలు ఉంటాయి. ప్లస్ ఎవ్రీథింగ్ దే కెన్ గో టు గవర్నమెంట్ హాస్పిటల్, రిచ్ కెన్ అఫోర్డ్ దేర్ ట్రీట్మెంట్. మధ్యలోనే మిడిల్ క్లాస్ ఏంటంటే ఐదర్ వాళ్ళు అఫోర్డ్ చేయగలరు బట్ నాట్ మచ్ ఒకటి, ఇంకొకటి వాళ్ళకి నామూషి అంటే అడగలేరు వాళ్ళు. ఎడ్యుకేషన్ రిలేటెడ్ అయినా, హెల్ప్ కావాలన్నా దే కెన్ నాట్ ఆస్క్, దే విల్ నాట్ ఆస్క్. ఓకే. సో ఇలాంటి వాళ్ళే మా కేటగిరీ కిందకి వస్తారు. ఓకే. సో వీళ్ళకి ఎలా మేము హెల్ప్ చేస్తున్నాం అంటే, ఇప్పుడు సపోజ్ సింగిల్ మదర్ ఉన్నారు, సింగిల్ పేరెంట్ ఉన్నారు, చైల్డ్ ఉన్నారు, 2-3 చైల్డ్స్ ఉన్నారు, ఒక్కరికి ఒక్క టర్మ్ ఫీజ్ పే చేస్తాం ఇయర్లీ, ఇద్దరికి అట్లా హెల్ప్ చేస్తాం. ఓకే. దీంతో పాటు హెల్త్ వైజ్ వీళ్ళు ఒకవేళ మనకి ఇప్పుడు సపోజ్ ఇది సర్జరీ అన్నారు, మమ్మల్ని అన్ని అప్రోచ్ అయితే వాళ్ళకి బయటకి కన్నా మనకు తెలిసిన హాస్పిటల్స్ లో ఆల్మోస్ట్ ఒక 30 to 40% డిస్కౌంట్ లో చేపిస్తున్నాం. ఓకే. నాట్ ఫ్రీ బట్ అఫోర్డబుల్ రేట్ లో. వాళ్ళంతా చాలా హ్యాపీగా, ప్రైవేట్ ట్రీట్మెంట్ అఫోర్డబుల్ రేంజ్ లో వచ్చింది అంటే అవును, అలా చాలా కేసెస్ చేపించాం. అంటే ఐ రిలేటెడ్, హిస్టెక్టమీ, లెగ్ సర్జరీస్, నీ రీప్లేస్మెంట్స్, అపెండిక్స్, హర్నియా సర్జరీస్, ఇలాంటివి చాలా చేపించాం ట్రీట్మెంట్స్. తర్వాత వీటితో పాటు మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్, అంటే మేము ప్రొఫెషనల్ ప్రొఫెసర్స్ ఇన్ ద ఉస్మానియా జనరల్ హాస్పిటల్ అండ్ IRCF ట్రైనర్ కూడా, అంటే CPR రిలేటెడ్, BLS రిలేటెడ్ ట్రైనింగ్ ఇస్తుంటాం.
ఒక హార్ట్ అటాక్ వస్తే ఒక Hmm. మనిషి ఎవరు లేకపోతే ఏం చేయాలి, ఓకే హార్ట్ ఆగిపోతే ఏం చేయొచ్చు, లేమెన్ కి ట్రీట్మెంట్ అంటే ఏం చేయాలి, ఫస్ట్ ఎయిడ్ లో ఫస్ట్ ఎయిడ్ ఫిట్స్ వస్తే ఏం చేయాలి, బర్న్స్ అయితే ఏం చేయాలి, పాయిజన్ తాగితే ఏం చేయాలి, అలాంటివి అన్నిటి మీద అవగాహన క్రియేట్ చేస్తూ అవేర్నెస్ సెషన్స్ కండక్ట్ చేస్తూ ఇప్పటి వరకు ఒక 1 lakh ఇండివిజువల్స్ కి ట్రైనింగ్ ఇచ్చినాం. ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. ఎన్సిసి క్యాంప్స్లలో పోలీస్ వాళ్ళకి ఎవరికైతే ప్రాపర్ అంటే మీరు ఫస్ట్ ఎయిడ్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ లో ఉంటారు చూడండి, డాక్టర్స్ కాకుండా అలాంటి వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చాం ప్రొఫెషనల్ గా. ఓకే రూరల్ లో కూడా వెళ్ళి ఇచ్చామండి ట్రైనింగ్ ఓకే ఇచ్చాం. ఓకే దీని ద్వారా కనీసం ఒకరిద్దరన్నా పడతారన్న అనుకున్నాం, కానీ చాలా మంది మేము ఇచ్చిన ట్రైనింగ్ ఇచ్చినాక ఇలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో వెనకడుగు వేయకుండా దే నో అన్నట్టు కాన్ఫిడెంట్ గా వెళ్ళి ఎంతో మంది సేవ్ చేసి మాకు వీడియోస్ పెట్టారు. ఓకే అది చాలు కదా. అవును. సో అలా చేసామండి. ఇంకొకటి దీంతో పాటు ఎన్వైరన్మెంట్ రిలేటెడ్ అయితే అందరూ చెట్లు నాటడం ఇవన్నీ చేస్తుంటే మేము యాంటీ రేడియేషన్ మీద వర్క్ చేస్తున్నాం. ఎందుకంటే అంటే? ఇప్పుడు రేడియేషన్ అనేది ఒక పెద్ద డేంజర్ థింగ్, అప్కమింగ్ డేంజర్ అండి. కనిపిస్తలేదు, మీ చుట్టూతోనే ఉంది. ఓకే ఇప్పుడు ఉండే క్యాన్సర్ కి అందరికి రీజన్ పిసిఓడి, మేల్స్ లో స్పర్మ్ క్వాంటిటీ తగ్గడం. స్పర్మ్ క్వాంటిటీ తగ్గదు, మొటిలిటీ తగ్గుతుంది. Yes, yes. ఎందుకంటే ఫోన్ అనేది మనం పాకెట్స్ లో పెట్టుకుంటాం ఇక్కడ. సో ఇక్కడే ఓవరీస్ ఉంటాయి, ఇక్కడే మనకి అన్ని ట్యూబ్స్ ఉంటాయి. అవును. సో అందుకే పిసిఓడి ఛాన్స్, ఆ రేడియేషన్ దాన్ని బాగా ఎఫెక్ట్ చేస్తుంది ఒకటి. ఓకే అండ్ సెకండ్లీ మనం నైట్ పడుకునే ముందు హెడ్ పిల్లో కింద పెట్టుకుంటారు చాలా మంది ఫోన్. దాని వల్ల ఏమైతుందంటే ఈ రేడియేషన్ అనేది మీకు స్లీప్లెస్నెస్, ఇన్సోమ్నియా, ఆ లైట్ ఉంటది కదా బ్లూ లైట్, ఓకే ఆ లైట్ వల్ల మీకు బ్రెయిన్ లో అరే ఇట్స్ డే లైట్ యూ షుడ్ నాట్ స్లీప్ అంటది మీ ఓకే బ్రెయిన్. ఓకే సో దాని వల్ల ఇన్సోమ్నియా వస్తుంది. ఇన్సోమ్నియా వల్ల అగైన్ మైగ్రేన్, హెడ్ ఏక్స్, స్లీప్ డిస్టర్బ్ అయితే మీకు అన్ని డిస్టర్బ్ అయినట్టే. అవును. అండ్ సెకండ్లీ ఈ పిసిఓడిస్ ప్రాబ్లమ్, ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం పెరిగేది రేడియేషన్ వల్లనే. ఓకే ప్రతి చేతిలో ఫోన్ కదండి. సో దీని ద్వారా మేమేంటంటే ఒక యాంటీ రేడియేషన్ చిప్ ఒకటి ప్రమోట్ చేస్తూ విచ్ దే కెన్ బై యాజ్ ఎ సెల్ ఫోన్ యాక్సెసరీ. ఓకే అది ఎలా యూజ్ చేస్తారు? అది ఏం లేదు, ఒక స్టిక్కర్ లాగా ఉంటది, ఫోన్ కి పెట్టాలి. వచ్చే రేడియేషన్ ని వైఫై ద్వారా, బ్లూటూత్ ద్వారా అన్ని రేడియేషన్ ని మీకు ఇన్ఫిల్ట్రేట్ కాకుండా చూస్తుంటది. ఓకే ఆ చిప్ లాగా దొరుకుద్ది. చిప్ లాగా. సో అది ఎలా బై చేసుకోవాలి మేము? ఆన్లైన్ ఉంటదండి, అది ర్యాడ్ బ్లాక్ లాగా ఒక చిన్న చిప్ లాగా ఉంటది అది. ఓకే ఐ డెంట్ బ్రింగ్ అనుకుంటా బట్ సో దిస్ ఇట్లా ఇలా ఉంటది ఫోన్. ఓ ఓకే. నా ఫోన్ కూడా వేడి ఎక్కదు మీకు ఈ chip ఆహా ద్వారా. ఓకే అది ఎంత కాస్ట్ ఉండొచ్చు మ్యామ్? ఇది యాక్చువల్లీ 2000 అండి. ఇది యాక్చువల్లీ మన ఇండియన్ ప్రోడక్ట్, బట్ ఫారెన్ లో ఎక్కువ మంది బై చేస్తున్నారు, ఇండియన్స్ కి ఇంకా అవగాహన లేదు. ఓకే మేము ఇప్పుడే చూస్తున్నాము. ఇక్కడ ఎక్కువ కన్నా దుబాయ్ వీటిలలో యుఎస్ లో ఎక్కువ సేల్ ఓకే అవుతుంది. అది ఇప్పుడు మన ఇండియాలో దొరుకుద్దా? ఇండియన్ లో దొరుకుతుంది. దీనికి వెబ్సైట్ ఉంది, లేకపోతే ఆన్లైన్ లో అమెజాన్ అన్నిట్లో అవైలబుల్ ఉంది. ఓకే ఏమని టైప్ చేయాలి? ర్యాడ్ బ్లాక్, ర్యాడ్ బ్లాక్. రేడియేషన్ బ్లాక్ చేస్తుంది. ఓకే అన్ని మనం ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకుంటే మనకి డెలివరీ అయిపోతుంది. అయిపోతుందండి. సో జస్ట్ స్టిక్ ఆన్ చేయాలి ఫోన్ కి. 3 years వ్యాలిడిటీ అండి. ఓకే దీనిలో ఒక మెష్ ఉంటుంది, ఓకే ఇట్ విల్ అబ్జర్వ్ ద రేడియేషన్. ఓకే ఒక మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారు ఇప్పుడు మాకు. సో ఇవి ఏంటంటే మేము ఫౌండేషన్ ద్వారా, ఇది బయట 2000 ఉంది, ఫౌండేషన్ ద్వారా 1000 కి ఇస్తున్నాం. ఏంటంటే మాకు గుడ్ ని ప్రమోట్ చేయడం ఇంపార్టెంట్ అన్నట్టు. ఓకే అది సో మీ ఫౌండేషన్ ద్వారా తీసుకోవాలి అని అంటే హౌ కెన్ వి అప్రోచ్? యా మా ఫౌండేషన్ కూడా వెబ్సైట్ ఉందండి. Okay. సో ఎవ్రీ డీటెయిల్ ఇస్ అవైలబుల్. మీరు ఏదున్నా వీ కెన్ ఆర్డర్. ఓకే ఇది అన్నిట్లలో అవైలబుల్ ఉంది. దీనికంటూ వెబ్సైట్ కూడా ఉంది. ఓకే ఎస్ఆర్ నగర్ లో దీని ఆఫీస్ ఉంది. ఓకే సో అట్లా ఒక డిఫరెంట్, అంటే ఇప్పుడు యాజ్ అ డాక్టర్ వి నో ద కాజ్ ని ట్రీట్ చేయాలి అన్నది మా కాన్సెప్ట్. ఈ రైతులలో ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ ఎక్కువ అయిపోయింది. ఓకే ఇన్ఫర్టిలిటీ ఎక్కువైతే నేను అడిగాను, నేను ఒకసారి ఐవీఎఫ్ సెంటర్ కి వెళ్ళినప్పుడు మా మేడం ఉన్నారు, జస్ట్ ఐ వెంట్ టు మీట్ హర్. అది చూస్తే అందరు రైతులు ఉన్నారు. నేను అడిగా, మేడం ఏంటి ఇంతమంది రైతులు ఉన్నారు, యూజువల్లీ రైతులు హెల్తీగా ఉంటారు కదా, వాళ్ళు పొలం పనికి వెళ్తారు, మట్టిలో ఉంటారు, నో పొల్యూషన్, బట్ వీళ్ళకి ఇన్ఫర్టిలిటీ రావడం ఏంటి అని అడిగితే మేడం అన్నది, కీర్తన దే యూజ్ ఫర్టిలైజర్, అదే సారీ పెస్టిసైడ్స్ కదా, అందుకోసమనే వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ ఎక్కువ వస్తుంది. అంటే మరి ఏంటి వీళ్ళకి సొల్యూషన్ అంటే, మేము చెప్తాము స్ప్రే చేయొద్దు 3 months, అంటే కన్సీవ్ అవ్వాలి అన్నప్పుడు 3 months స్ప్రే చేయకుండా ఉండాలి, దానికి వెళ్లకుండా ఉండాలి అని అంటారంట. ఓకే దాంతో పాటు ఇప్పుడున్న పెస్టిసైడ్స్ వల్ల గ్రో చేసినదే మనం తింటున్నాం కదా, సో అందరూ ఒక స్టేజ్ 0 క్యాన్సర్ లో ఉన్నట్టు ఇప్పుడు.
కల్తీ. సో ఇది భయపడాల్సింది కాదు. మనం మ్మ్. ఏంటంటే ప్రివెంట్ కూడా చేయలేం, ఇది అయిపోయింది. సో అవును. దీనిలో ఒక్కటి మనం ఏం చేయగలుగుతాం అంటే ఆర్గానిక్ ఫార్మింగ్ ని ప్రమోట్ చేయడం. ఓకే. ఆర్గానిక్ ఫార్మింగ్ కాస్ట్ ఎఫెక్టివ్ ఉంది, కానీ ఎంతో కొంత ఏదైనా ఆర్గానిక్ ఫార్మింగ్ ని ప్రమోట్ చేస్తే ఈ ఫార్మర్స్. మ్మ్. సో మేము యాజ్ అ డాక్టర్స్ కూడా మేము ఏం చేసామంటే ఆర్గానిక్ ఫార్మింగ్ ని ప్రమోట్ చేయడం కోసం, మనకి చాలా ల్యాండ్స్ ఉంటాయి కదా కొంతమందికి డాక్టర్స్ కి, కానీ ఎవరు కౌల్కి ఇట్లా రారు కదా, స్టూడెంట్స్ ఉన్నారు, యూత్. ఓకే. ఈ ఎన్వైరన్మెంట్ లో ఇంకో ప్రాజెక్ట్ చెప్తున్నా మీకు ఓకే. అనుకుంటున్నా. ఓకే. ఓకే. సో మేము ఏం చేసామంటే ఒక 100 మెంబర్స్ యూత్ ఉన్నారు, కానీ యాజ్ ఆఫ్ నౌ ఒక 15 మెంబర్స్ ని తీసుకున్నాం. ఓకే. తీసుకొని ఒక 2 acres లో ఒక పైలట్ ప్రాజెక్ట్ లాగా. మ్మ్. వాళ్ళు ఏంటి, యూత్ కి ఎంప్లాయ్మెంట్ లేదు, మ్మ్. వాళ్ళంతా ఫార్మర్ పిల్లలు, ఓకే. చదువుకున్నారు, కానీ ఓకే. డిగ్రీ చేశారు, చదువుకున్నారు, మ్మ్. ఎంప్లాయ్మెంట్ లేదు, కానీ మ్మ్. ఫార్మింగ్ చేయాలని ఉంది, అది కూడా ఆర్గానిక్ గా చేయాలని ఉంది. ఓకే. సో ల్యాండ్ లీజ్ కి ఇచ్చే బదులు వాళ్ళకి ఇస్తే, మ్మ్. వాళ్ళు పండించి 2 గేటెడ్ కమ్యూనిటీస్ అంటే అయ్యప్ అయి వీఆర్ గ్రోయింగ్ అండ్ సెండింగ్ అన్నట్టు. సో Okay. ఒక పైలట్ ప్రాజెక్ట్ లాగా నడుస్తుంది. దీంతో Hmm. పాటు మనం ఇంకా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టి, ఇంకా ఎవరైనా మీ ల్యాండ్ ని ఇవ్వాలి అనుకుంటే, ఇలా ఉన్నారు 100 ఆఫ్ యూత్ ఉన్నారు, ఇంకా ఆర్గానిక్ ఫార్మింగ్ మీద నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు, ఓకే. ఫార్మర్ పిల్లలు ఉన్నారు, వీళ్ళకి ఎంప్లాయ్మెంట్ కూడా ఇచ్చినట్టు. ఫార్మింగ్ లో చాలా ఉంది కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తే. అవును. అవును. సో 5 లేయర్ టెక్నిక్ అట్లా అన్ని. సో యాజ్ ఆఫ్ నో కాజ్ ని ట్రీట్ చేయడానికి మేము దిగిన ప్రయత్నం ఇదే అండి. ఓకే. సో నాట్ ఓన్లీ ఇన్ ద ట్రీట్మెంట్ ఇన్ ద హాస్పిటల్, దీని వెనక ఉన్న కాజ్ ని కూడా ట్రీట్ చేయాలన్నట్టు. ఓకే. ఫార్మర్స్ రిలేటెడ్, స్పిరిచువాలిటీ వైపు నుంచి. మా డాక్టర్స్ అంటారు కానీ డాక్టర్స్ ఎక్కువ నమ్ముతారు దేవుళ్ళని. నిజం. Why? మేం దానికి మమ్మల్ని కారణం దేవుడు ఏంటంటే అంటారు కానీ Yes. నిజం చెప్పాలంటే వీఆర్ జస్ట్ ఎ టూల్ మ్మ్. సెండ్ బై గాడ్ అనాలా ఏమనాలో తెలియదు. Yes. మ్మ్. మేము దేవుళ్ళం కాదు, మమ్మల్ని దేవుడిలాగా చూడండి, మనిషిలాగా చూడండి చాలా అంటాను నేను. ఓకే. దేవుడు అంటే ఇంకా హై ఎక్స్పెక్టేషన్స్ అయిపోతాయి కదా, ఖచ్చితంగా వాళ్ళు చనిపోతుంటే బతికించాలి అన్నట్టు ఫీల్ అయిపోతారు. ఓకే. మనం కూడా మనుషులేమి, మాక్సిమం ఏం చేయగలుగుతామో చేయగలుగుతాం. ఓకే. సో ఎందుకు నమ్ముతారు అంటే, మేము చాలా కేసెస్ కొన్ని ట్రీట్ అవ్వవు, వాళ్ళు చనిపోతారు అనుకునే కూడా బతికి వెళ్ళారు. మ్మ్. అలాంటి టైంలో అనిపిస్తుంది మాకు కూడా, అరే సంథింగ్ మిరాకిల్. నమ్మాలేమో, మిరాకిల్స్ అన్నట్టు. అలాంటి చాలా జరిగాయి. ఓకే. కోవిడ్ టైంలో కూడా చాలా డెత్ అయిపోతుంది, ఈ రోజు కౌన్సిల్ చేస్తామా, నెక్స్ట్ 2 days లో రికవరీ స్టార్ట్ అయిపోతుంటది. ఓకే. ప్రెగ్నెంట్ లేడీలో కూడా అంతే. కొన్ని స్టార్స్ లో పుడితే మదర్ కి డెత్ అంటారు కదా, అవును. అది నేను లైవ్ లో చూసా. మ్మ్. ఆరుద్ర స్టార్ అట్లాంటివి ఉంటాయి కదా, దానిలో 4th పాదం అట్లా పుడితే ఖచ్చితంగా ఫీమేల్ పుడితే మదర్ డెత్ అవుతారు, It's true? పుడితే అదే Is it సరే చూద్దాంలే, మ్మ్. మ్మ్. నాకు ఇది ఐడియా ఉంది ఈ మ్మ్. స్టార్ లో. మ్మ్. ఆ రోజు అదే స్టార్ ఉండే 4th పాదంలో ఉండే ఆమెకేమో మేల్ పుట్టింది. ఓకే. మదర్ కొంచెం బ్యాడ్ అయింది, మదర్ ది సివియర్ కాంప్లికేటెడ్ కేసు అది. మ్మ్. పాప పుట్టుంటే నాకు తెలిసి ఆమె బతకపోయేదేమో తెలీదు. ఓకే. మేల్ పుట్టిండు, ఆమె 2 days లో రికవర్ అయ్యి వెళ్ళింది. సరే Okay. చూద్దామని చెప్పి ఇంకొక కేసు సినారో కూడా చూసామండి. మ్మ్. అది 4th మదర్ మంచినే ఉండే, కానీ 2 days లో బ్యాడ్ అయింది. ఓకే. బ్యాడ్ అయ్యి డెత్ అయింది, సడన్ డెత్, అమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఎంబోలిజం అంటాం అనమాట. అది మ్మ్. అది శత్రువుకు కూడా రావద్దని కోరుకుంటాం. ఎంబోలస్ అనేది అంటే ఏంటి? ట్రీట్మెంట్ లేదండి. అంటే మీ మేజర్ వెజిల్ లో ఒక ఎయిర్ బబుల్ లాగా, ఒక క్లాట్ లాగా వెళ్ళిపోయి స్టక్ అవుతుంది. దాని రీజన్ కూడా చాలా డిఫరెంట్ ఉంటాయి. ఓకే. అది ఉందంటే ఎవ్వరు ఏం చేయలేరండి. ఓకే. అది చాలా మంది సడన్ డెత్స్ కి రీజన్ అది. మ్మ్. ఇప్పుడున్న కోవిడ్ తర్వాత క్లాట్స్ బాగా ఫామ్ అయ్యి సడన్ కార్డియాక్ అరెస్ట్ అవుతుంది అంటారు కదా, దీని ద్వారానేది మెయిన్ Okay. మేజర్ వెజ్ లో క్లాట్ వెళ్ళి బ్లాక్ చేసేస్తుంది మిమ్మల్ని. ఓకే. దాన్ని నువ్వు ఏం చేసినా ట్రీట్ చేయలేవు, మ్మ్. అది ఎక్కడుందో కూడా తెలియదు కదా, సడన్ డెత్ అయిపోతారు. ఓకే. అదైతే మనము ఆ కేసు రావద్దని కోరుకుంటామండి. ఎంబోలస్ అంటారు దాన్ని. ఎంబోలస్. ఓకే. సో అలాంటివి జరిగి సడన్ గా డెత్ అయిపోయి మంచిగా ఉన్నది కూడా అయింది. అప్పుడు నాకు అర్థం కాలేదు, కొన్ని నమ్మాలేమో అనిపిస్తుంది. ఓకే. అందుకే అమావాస్య రోజు ఇట్లాంటివి ఉంటే మేము కూడా మేజర్ సర్జరీస్ పెట్టుకోవట్లేదు. యు ఆర్ బిలీవింగ్ వి హ్యావ్ టు To believe. ఇట్స్ అంటిల్ అండ్ అన్లెస్ ఇట్స్ ఎమర్జెన్సీ. కొన్ని మన వల్ల మనం కాపాడడానికి ట్రై చేస్తున్నప్పుడు కొన్ని నమ్మాలి అని అంటారు. ఓకే. Even maybe some educationalist maybe object this, but your experience వాళ్ళది అంతే కదా. It's అట్ ద ఎండ్ వీఆర్ ఫేసింగ్ ఇట్. యా యా. బెటర్ బీ ప్రికాషన్స్. ఏముంది, నెక్స్ట్ డేకి పోస్ట్ చేసుకోవచ్చు, అదేం మీకు ఫ్రీయే కదా అక్కడ అంతా. అట్లా. సో అలాంటివి థింగ్స్ లో చూస్తే మన హెల్దీగా, ఇప్పుడు యూజువల్లీ ఇప్పుడు ఎక్కువ శాతం థైరాయిడ్ ప్రాబ్లం, డయాబెటీస్,
హైపర్ టెన్షన్. ఇవి ఒక క్రానిక్ డిసీజెస్, క్యాన్సర్ కన్నా డేంజరస్. డేంజరస్. అయితే మన హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లం ఏంటంటే మన ఫుడ్ హ్యాబిట్స్. నైట్ ఆఫ్టర్ 7 తర్వాత మనకి బాడీలో హార్మోన్స్, ఇన్సులిన్ హార్మోన్స్ అనేది లెవెల్స్ తగ్గిపోతాయి. మార్నింగ్ 8 తర్వాత పెరుగుతూ ఉంటుంది. ఓకే. ఓకే, ఇన్సులిన్ ఎక్కువ ఉంటుంది మీ బాడీలో. ఇన్సులిన్ ఏం చేస్తుంది అంటే మీరు తిన్న ఫుడ్ నుంచి గ్లూకోజ్ ప్రొడ్యూస్ చేసేసి, మంచి ఫ్యాట్ ప్రొడ్యూస్ చేసి మీకు ఎనర్జీని ఇస్తుంటది. అది ఎప్పుడైతే దాని లెవెల్స్ తగ్గిపోతాయి, 7 తర్వాత తగ్గిపోతాయి, అప్పుడు మీరు హెవీ లోడ్ చేసింది అనుకోండి బాడీని, ఇట్ కెన్ నాట్ బి యూటిలైజ్. అంటే గ్లూకోజ్ రాదు, మొత్తం ఫ్యాట్ లా కన్వర్ట్ అయిపోతుంది. అందుకే అన్ని హెల్త్ ప్రాబ్లమ్స్, ఫ్యాటీ లివర్ ఇవన్నీ అందుకే వస్తుంటది. ఇప్పుడు మీరు ఆల్కహాల్ తీసుకోరు, అందరికి ఫ్యాటీ లివర్ ఉంది యంగ్స్టర్స్ కి, చూసారా మీరు? ఎందుకంటే ఇదే డైట్ హ్యాబిట్స్ ఒకటి. బిర్యానీ తిన్నాక కోక్ తాగుతారు, సో దట్ ఈస్ రాంగ్. కోక్ తాగితే ఏంటంటే మీ ఎంజైమ్స్ డిస్టర్బ్ అవుతాయి, గ్యాస్ట్రిక్ ఫ్లూయిడ్ డిస్టర్బ్ అవుతుంది. ఏదైతే అరిగింప చేయాలో అరగదు. ఐదర్ యూ కెన్ టేక్ కాఫీ, కొంచెం అగ్రివేట్ బెటర్, బట్ కోక్ తీసుకోవద్దు బిర్యానీ తిన్నాక. రెండు ప్రోటీన్స్ వేరు, రెండు ఫైట్ చేస్తాయి, అరగదు. అందుకే ఫిష్ తిన్నాక కర్డ్ తినొద్దు అంటారు. అవును, ఎందుకు అంటే దాని ప్రోటీన్ వేరు, దీని ప్రోటీన్ వేరు. ఇది అరగాలంటే ఇది రిలీజ్ అవ్వాలి, ఇది అరగాలంటే ఇది రిలీజ్ అవ్వాలి. ఓకే, డిస్టర్బ్ అయిపోతుంది. ఓకే, అందుకోసమే తినొద్దు అంటారు తప్ప అదేదో మీకు ఏదో అయిపోతుంది అని కాదు. ఓకే. మీరు యంగ్ ఉన్నప్పుడు ఏంటంటే మీకు జీర్ణక్రియలని కొంచెం బెటర్ ఉంటుంది కాబట్టి మేబీ అడ్జస్ట్ అవుతారేమో, కానీ యాజ్ టైమ్ బీయింగ్ మీ గట్, మీ బాడీ కూడా అలసిపోతుంది. ఓకే. సో బెటర్ నైట్ ఆఫ్టర్ 8 తిన్నా కూడా హెవీగా తినకండి. ఓకే. ఈట్ లెస్ అండ్ వాట్ ఎవర్ ఇస్ డైజెస్టబుల్ దట్ ఓన్లీ యూ హ్యావ్. ఓకే. ఎందుకంటే మన ఇన్సులిన్ ఒకటి తగ్గిపోతుంది కాబట్టి. ఓకే. మీరు అన్నట్టు మార్నింగ్ 8 తర్వాత లేవద్దు. మార్నింగ్ 8 తర్వాత లేవద్దు, ఐ మీన్ చాలా మంది లేట్ గా లేస్తారు కదా. ఓకే, 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 బిఫోరే లేవాలి. ఎందుకు అంటే మార్నింగ్ 8 తర్వాత మనకి బాడీలో కార్టికోస్టెరాయిడ్స్ రిలీజ్ అవుతూ ఉంటుంది. ఓకే. సో ఇఫ్ వేకప్ లేట్ ఆల్సో మీకు ఫ్యాట్ ఎక్కువ అక్యుములేట్ అయిపోయి చబ్బీ అవుతారు మీరు. అవన్నీ ఊరికనే రాయలేదు మనకి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయినా ఏదైనా ఏమంటారు, ప్రతిదానికి ఒక రీజన్ ఉంది, సైంటిఫిక్ రీజన్. ఓకే. సూర్య నమస్కార్ చేసేప్పుడు కూడా చాలా మంది వాటర్ ఇలా వేస్తారు కదా, మీకు దాని వెనక ఉన్న సైన్స్ తెలుసా మీకు? లేదు. సూర్య నమస్కార్ చేయడానికి ఇలా ఇలా వేస్తారు కదా వాటర్, చెప్పిస్తుంటారు. మనం నార్మలీ ఒక లైట్ ని ఒక ప్రిజం ద్వారా పంపిస్తే మనకి కలర్స్ వస్తాయి. అవును. అలాగే సూర్యుడు నుంచి లైట్ ని మనం వాటర్ యాక్ట్స్ యాజ్ ప్రిజం ద్వారా కలర్స్ వస్తాయి. మీకు 7 చక్రాస్ ఉంటాయి బాడీలో, 7 కలర్స్ విబ్జిఆర్. ఓకే. ఆజ్ఞా చక్రం, సహస్ర చక్రం, అట్లా ఈచ్ థైరాయిడ్ కి వేరు, అట్లా ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్కటి ఉంటుంది, మూలాధార చక్రం అని. ఓకే. సో అవన్నీ యాక్టివేట్ అవుతుంది ఒక చిన్న సూర్య నమస్కారాలు. ఓ, సో ప్రతి దానికి ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. ఎందుకు ఊరికనే పెద్దలే చెప్పలేదు. అన్నిటిని వ్యతిరేకించకుండా కొన్ని ఈజీ థింగ్స్ కదా, దీనికి మీరేమి చేయాల్సినది ఏం లేదు. ఓకే. పైకేం చేయాలి. అందుకే ఎందుకు ఇక్కడ నుంచి ఎందుకు ఇక్కడ కదా మీది సహస్ర చక్రం ఇక్కడ ఉంటది పైన, అందుకే పైనుంచి చేస్తారు. ఓకే. దాని వెనక అంత సైన్స్ ఉంది. ఓకే. సో అట్లా చాలా థింగ్స్ లో చూస్తే మీరు అన్నట్టు ఒక్కటే చెప్తా నేను, ఐసీయూలో అడ్మిట్ అయినా, మీకు క్యాన్సర్ వచ్చినా, ఏదైనా సడన్ గా డయాగ్నోస్ అయినా దానికి ట్రీట్మెంట్ ఉంటే భయపడకండి. ఓకే. సెకండ్ థింగ్, ఫియర్, భయం అనేది మీకు స్టిరాయిడ్స్ ఇంక్రీజ్ చేసేసి మీ ఇమ్యూనిటీని తగ్గిస్తుంది కాబట్టి హీలింగ్ తగ్గుతుంది. ఓకే. ట్రీట్మెంట్ ఉంటే ధైర్యంగా ఫేస్ చేయండి, లేట్ అయినా పర్లేదు, ట్రీట్ అవుతుంది. ఓకే. అదొక్కటి చెప్తానండి. ఓకే. యాజ్ ది అనస్థీషియా డాక్టర్గా ఈ యొక్క పేషెంట్స్కి కానివ్వండి, నార్మల్ పీపుల్కి ఒక అనస్థీషియా మీద ఒక అవగాహన రావాలి అని అంటే ఏం చెప్తారు? అనస్థీషియా మీద అవగాహన కన్నా అనస్థీషియా మీద అవగాహన ఒక డాక్టర్గా నేను ఒక సజెషన్ ఇవ్వాలనుకుంటున్నాను. ఏంటంటే ఇప్పుడు ఏదన్నా సర్జరీ ఉంది, ట్రీట్ అవుతుంది మీకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ భయపడకండి, ఓకే, గో ఫర్ ఇట్. అయితే మీరు ఇంకొకటి కూడా చెప్తాను నేను, ఏదైనా హాస్పిటల్లో ఇన్ హౌస్ అనస్థెటిస్ట్ ఉన్న హాస్పిటల్ని ప్రిఫర్ చేయండి అంట. డెలివరీస్కైనా ఏదైనా సర్జరీకైనా ఇన్ హౌస్ ఉన్న అనస్థెటిస్ట్ ఎవరు తెలుసుకోండి. నాట్ ఓన్లీ సర్జన్, నాట్ ఓన్లీ మీ డాక్టర్ కాకుండా అనస్థెటిస్ట్ కూడా ఎవరున్నారో మీరు తెలుసుకోండి. ఎందుకంటే వాళ్ళు ఉంటే మీ సర్జరీ సక్సెస్, వాళ్ళు సరిగ్గా ఉంటే మీ సర్జరీ సక్సెస్. అది చాలా ఇంపార్టెంట్, చాలా మంది చెయ్యరు అది. ఓకే.
అండ్ ద ఎండ్ ఫస్ట్ థింగ్ ఇది అనస్థీషియాలో కూడా మాకు డోస్ వైజ్ డ్రగ్స్ ఉంటుంది. అనస్థీషియా ఎలా ఇస్తామో అలాగే బయటికి తీయడం కూడా ఉంటుంది. దీని గురించి భయపడకండి. దీని మీద ఉన్న అపోహన తీసేయండి అనే చెప్తానండి నేను. ఓకే. ఎందుకంటే అన్నిటికీ విరుగుడు ఉంది, యాంటీడోట్ ఉంది, మాకు రివర్సల్ ఏజెంట్ అన్నట్టు ఉంటుంది. ఓకే. సో అనస్థీషియా ఓవర్ డోస్ అయ్యి ఎక్కువై చనిపోవడం అనేది చాలా, దీనికి ఒక చిన్న లాజిక్ చెప్పాలి. యాక్చువల్లీ చెప్పొద్దు, బట్ యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు ఒక హాస్పిటల్లో ఒక సర్జన్ కైనా ఒక మెడికల్ డాక్టర్ కైనా చాలా మంది పిఆర్ పెంచడానికి దే విల్ ట్రై కదా హాస్పిటల్లో. అదే అనస్థెటిస్ట్ కి దే ఏం చేయరు వాళ్ళు. సో ఒక అనస్థీషియా ఓవర్ డోస్ వల్ల అయింది అని చెప్పడం ఈజీ, అంటే అనస్థెటిస్ట్ ని రీప్లేస్ చేయడం ఈజీ అన్నమాట వాళ్ళకి. ఓకే. ఒక సర్జన్ ని రీప్లేస్ చేయాలి హాస్పిటల్లో అంటే కష్టం. ఓకే. ఓకే. అందుకోసమనే ఏదైనా హాస్పిటల్ ఏదైనా ప్రాబ్లం జరిగినా, మిస్‌హ్యాప్ జరిగినా అనస్థీషియా ఓవర్ డోస్ వల్ల అయింది అని చెప్పేస్తారు. ఓకే. ఎందుకంటే వాళ్ళని ఈజీగా రీప్లేస్ చేయొచ్చు అండ్ అన్నది అది ఒక్క బాధాకరమైన విషయమే, కానీ జరుగుతుంది. ఓకే. మీరు ఒక డాక్టర్, అలాగే నారీ శక్తి నారీ శక్తి ఫౌండర్ కూడా. సో మ్యామ్, ఈ డాక్టర్ వృత్తిలో ఉండి ఈ యొక్క స్పిరిచువల్ సైడ్ రావాలని ఎందుకు అనిపించింది మీకు? మీకు స్పిరిచువల్ సైడ్ రావడం ఏం లేదు, స్పిరిచువల్ సైడ్ ఉన్నాము ఓకే. ప్రతి ఒక్కరు. మనలో ఉన్న శక్తిని మనం తెలుసుకోవాలి, అవగాహించాలి. ఎందుకంటే మీ ఇన్నర్ స్ట్రెంగ్త్ వేరు, అవుటర్ స్ట్రెంగ్త్. మీ పైన ఇంకొకరు ఉన్నారు కాబట్టి. సో మనం ఏ రిలీజియన్ అయినా మనకంటూ ఒక్కని బిలీవ్ చేయండి, ఒక పవర్ ఉంది, సమ్ పవర్ ఉంది అన్నది. సో డాక్టర్స్ లో ఇది ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే మేము ఏది చేసినా బాగా వి బిలీవ్, కానీ బయటికి అలా కనిపించదు. నాకు స్పెషల్ గా అయితే నాకు చాలా స్పిరిచువాలిటీ ఉంది. బాగా ఐ బిలీవ్ గాడ్, ఐ బిలీవ్ ఇన్ వన్ పవర్ అన్నట్టు. ఓకే. అంటే మీకు ఎప్పటి నుంచి మీకు ఇలా స్పిరిచువల్ సైడ్ రావాలి అనిపించింది? చిన్నప్పటి నుంచా లేదా? చిన్నప్పటి నుంచి. ఇట్ ఈస్ ఇన్ ద ఫ్యామిలీ ఓన్లీ. ఓకే. సో నథింగ్ మోర్ దెన్ దట్. బట్ మెయిన్లీ నాకైనా ఎక్స్పీరియన్సెస్ లో ఎక్కువ బాగా కనెక్టెడ్ అయింది ఏంటంటే ఇట్లా ఏమంటారు, మనము మంచి చేయబోతుంటే, ఏదైనా మన ఇంటెన్షన్ ప్యూర్ ఉంది, మనం ఏదైనా మంచి చేయాలనుకుంటే నేచర్, గాడ్ అందరు సపోర్ట్ చేస్తారు. అదే మన ఆలోచన బాగాలేదు, నువ్వే గ్రో అవ్వాలి, మనమే గ్రో అవ్వాలి, మనకే డబ్బులు రావాలి, ఇంకొకరిని దింపి మనం పైకి రావాలి అనుకున్న సినారియోలో మీకు ఏ ప్రకృతి సపోర్ట్ చేయదు. ఓకే. సో ఈ విషయంలో ఇంకొకటి యాక్చువల్లీ మనకి చాలా దేవుళ్ళు ఉన్నారు అది ఇది అంటారు కదా. కరెక్ట్గా చెప్పాలంటే గణేష్ అంటే నాకు ఎక్కువ చాలా ఇష్టం అనమాట. మనం ఏదైనా అనుకొని దీనికి ఏదో దేవుడు ఏదో హెల్ప్ చేస్తాడని కాదు. ఓకే. ఇట్స్ లైక్ అబ్రకదబ్రా టైప్స్ అన్నట్టు. అంటే నీకు ఒక కాయిన్ అన్న, నీకు ఒక దాగా అన్న ఎందుకు కడతారంటే నీలో పవర్ ఉంటది, మనలో ఒక శక్తి ఉంటది, అది బయటికి రావాలంటే సంథింగ్ ఇస్, అరే ఇది ఉంది నాకేం కాదు అన్న భయం. చాలా మంది మేము ప్లాసిబో అంటాం అనమాట మా మెడికల్ టర్మ్ లో. ప్లాసిబో అంటే ఏంటంటే ఒక పర్సన్ వచ్చిండ్రు, అమ్మ నాకు నొప్పేస్తుంది. యాక్చువల్లీ కొంతమంది యాంగ్షియస్ ఉంటారు, వాళ్ళకి ఏం అవసరం ఉండదు ట్రీట్మెంట్. సడన్ గా మేము ఏదో సెలైన్ ని ఇంజెక్ట్ చేస్తాం, సెలైన్ తీసుకొని ఇంజెక్ట్ చేస్తాం, నాకు ఇచ్చేసి నాకు తగ్గిపోయింది. సో దీన్ని ఏమంటారు అంటే ప్లాసిబో ఎఫెక్ట్ అని మా టర్మినాలజీ. మన దీంట్లో అయితే అక్కుం టైప్ అన్నట్టు. సో మనలోనే ఉంటది ఆ శక్తి, అది మనం రియలైజ్ అవ్వాలి అంటే అది చాలా పెద్ద టాస్క్ అనే చెప్తాను. ఎందుకంటే మన ప్రతి జీవికి ఒక పర్పస్ ఉంటది. మీరు ఈ లోకంకి వచ్చిందంటే ఖచ్చితంగా ఏదో ఒక పర్పస్ ఉంది, మీ పర్పస్ ఏంటో తెలుసుకోండి అని నేనంట. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఒక వెయిట్ లిఫ్టర్ ఉన్నాడు, మొన్న ఒలింపిక్స్ లో గెలిచాడు ఆయన. ఆయన ఎంత వెయిట్ లిఫ్ట్ చేశాడంటే 500 kgs ని లిఫ్ట్ చేశాడు. ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ ఈవెన్ దో వెయిట్ లిఫ్టర్ అవని ఏదైనా అవని 300 మ్యాక్స్ 500 చేసింది కాబట్టి గిన్నీస్ బుక్ రికార్డ్ కి ఎక్కాడు ఆయన. అప్పుడు ఆయన అడిగారంట, హౌ కుడ్ యూ డూ దిస్? ఆయన అన్నారు, ఐఎమ్ ఇమాజినింగ్ మై సన్ ఈస్ క్రషింగ్ ఓవర్ ద కార్. అంటే ఆయన ఏమన్నాడంటే, నా సన్ కార్ కింద ప్రెస్ అవుతున్నాడు, మా సన్ ని కాపాడేలాగా ఊహించుకున్నాను, కాబట్టి నేను కార్ లిఫ్ట్ చేస్తున్నట్టు ఊహించుకున్నాను అని చెప్తాడు. అది యాక్చువల్లీ ఆయన ఒక స్టోరీ చూసాడు. ఒక మదర్ ఒక ఫీమేల్ కదా, ఒక ఫీమేల్ కార్ లిఫ్ట్ చేసింది వాళ్ళ బాబు కాల్ మీద వెళ్తుంది అని. అది చూసి ఆయన ఆ రోజు ఆ ఇన్సిడెంట్ లో అలా ఊహించుకొని లేపగలిగాడంట.
ఓకే. అంటే దీనిలో ఒక్కటే రీజన్ ఏంటి, మనలోనే ఉంది శక్తి, కానీ పర్పస్ ఏంటి? ఇప్పుడు నువ్వు అక్కడ మీ బాబుని కాపాడుతున్నావు కాబట్టి నీకు ఆ శక్తి వచ్చేసింది, అడ్రినలిన్ రష్ వచ్చింది. ఓకే. సో అది అది మన క్లారిటీ ఉంది, నేను మ్మ్. ఎందుకు చేస్తున్నా, నీ పర్పస్ ఏంటి, దీనివల్ల ఎవరికి ఏమవుతుంది, మనకి ఏమవుతుంది, బెనిఫిట్, ఒకరికి ప్రాబ్లం అవుతుంది అంటే ఖచ్చితంగా ఏది సపోర్ట్ రాదు మీకు. ఓకే. లేదంటే ఎక్స్ట్రా శక్తి మీకు అన్ని సపోర్ట్ పంపిస్తారు దేవుడు, అదే ఒకవేళ మంచి జరుగుతుంటే. ఓకే. సో నో యువర్ పర్పస్ ఆఫ్ యువర్ బర్త్ అంట నేను. ఓకే. దీంతో పాటు ఒక చిన్న క్యూట్ ఎక్స్పీరియన్స్ అయింది నాకు. చార్మినార్కి వెళ్ళాను షాపింగ్ కి. ఓకే. ఐ లాస్ మై పర్స్ అండ్ ఫోన్ దేర్. ఓ. అక్కడ అంతా ఇలా కదా, క్రౌడ్. ముఠా టైప్ ముఠా type ఉంటారు. దొంగ టైప్స్. పర్సు ఫోన్ మొత్తం పోయింది. ఐ వాజ్ హైదరాబాదీ కాబట్టి కొంత గొప్ప వేరే వాళ్ళు ఉన్నారు, ఐ కుడ్ కాల్. అక్కడ చాలా మంది వేరే వేరే స్టేట్స్ నుంచి వస్తారు, వాళ్ళు కూడా లాస్ అయ్యి ప్రాబ్లం ఉన్నారంట. అయితే నాకు మా మదర్ అన్నారు, ముని కార్తవీరార్జున మంత్రం జపించు అని అన్నారు. అని నేను ఫస్ట్ టైం విన్నా ఆ దేవుడి గురించి. కార్తవీరార్జున ఆయనెవరు అని చెప్పి అడిగిన. అడిగితే హీఈస్ గాడ్ విత్ సో మచ్ ఆఫ్ బ్లెస్సింగ్ ఫ్రమ్ బ్రహ్మ. ఆయనకి 1000 హ్యాండ్స్ ఉంటాయండి. ఓకే. సో 1000 హ్యాండ్స్ ఉంటాయి. ఆయన ఒకటే అడుగుతాడు, నాకు ఎంత శక్తినివ్వు, నేను ఇతరులకి యూజ్ అయ్యేలాగా ఉండాలి అన్నట్టు శక్తినివ్వు అని అడుగుతాడు. ఆయన కొంచెం పెద్ద స్టోరీ. సో ఆయన మంత్రాన్ని 3 సార్లు జపించమని అన్నాడు. సరేలే, షీస్ టెల్లింగ్ కదా, ఏముంది ట్రై చేద్దాం జపించడమే అన్నట్టు ఐ స్టార్టెడ్. నా పర్సు ఫోన్ దొరకాలి దేవుడు అన్నట్టు జపించాను 3 times. ఓకే. నెక్స్ట్ డే ఐ గాట్ ఎ కాల్ ఫ్రమ్ టెంపుల్. పంతులు ఒక ఆయన ఫోన్ చేసి, అమ్మ నీ పర్స్ ఇక్కడ ఉంది, అప్కా పర్స్ యాపే హే, ఆ పాకే లేక జావ్ అన్నాడు. ఐ వాజ్ షాక్డ్, ఇదేంటి రియలా కాదా అని. ఐ వెంట్ చార్మినార్ లో పోయిన వస్తువు దొరకడం అంటే ఇట్స్ మిరాకిల్ అసలు. ఐ వాజ్ లైక్, హౌ ఇస్ దిస్ పాసిబుల్? సో అలాంటిది నేను మళ్ళీ చూసా గూగుల్లో కూడా, అంటే యూట్యూబ్ లో కూడా చూసా, నిజంగానే అన్నట్టు కార్తవీరార్జున. అది యాజ్ అ డాక్టర్ నేను ఎక్స్పీరియన్స్ అవ్వడం అనేది, నేను అంటే అది ఏం పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ అయ్యారు మీరు. నాకు నిజంగా ఆ చిన్న మంత్రమే, గతం నష్టంచ లభ్యతే అంటే నీకు పోయింది నీకు దొరకాలి. ఆ మంత్రంలో ఒక సెంటెన్స్ అన్నట్టు అర్థం చేసుకుని, జస్ట్ ఏం పూజ లేదు, ఏం లేదు, నా పర్సు దొరికింది, నా ఫోన్ దొరికింది, దీన్ని ఏం చెప్పాలో నాకు. సో ఇలాంటి చాలా వింతలు ఉన్నాయి. ఇది మనకి రీసెంట్ గా జరిగింది కాబట్టి గుర్తుంది, చెప్పగలుగుతున్నాను నేను. ఓకే, ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. మనం మనలో ఉన్న శక్తిని గ్రహించాలి అంటే మనం మెడిటేషన్ చేయాలంట. ఓకే, మెడిటేషన్ చేయాలి అంటారు కానీ నాకు చెప్పడం ఈజీ. నేను ఇప్పుడు కూడా మీ ముందు కెమెరా ముందు చెప్తున్నా కానీ నేను కుదు చేయలేకపోతున్నాను. ఓకే. వెన్ యూ డూ, మీ థర్డ్ ఐ యాక్టివేట్ అవుతుంది. అప్పుడు మీ పవర్ ఏంటి, మీరు ఎందుకు వచ్చారు, వాట్ యు హావ్ టు డూ తెలుస్తుంది అంట. మ్యామ్, ఇప్పుడు దేవుని నమ్మే వాళ్ళు ఉంటారు, నమ్మని వాళ్ళు ఉంటారు. ఓవరాల్ గా మన యొక్క బాడీని ప్యూరిఫై చేసుకోవడానికి, మన యొక్క స్ట్రెంగ్త్ ఇన్ కావడానికి ఎలాంటి మెడిటేషన్స్ ఇలాంటివి ఉంటాయి కదా, అది ఎలా చేసుకోవాలి అని అంటారు? సింపుల్ చెప్తా. మెడిటేషన్ చేయలేని వాళ్ళు, టైం లేని వాళ్ళు, మన బాడీలో ఎక్కువ శాతం 70% వాటర్ ఉంటుంది. ఓకే. సో మన వాటర్ ని మనం ప్యూరిఫై చేసుకుంటే ఆల్మోస్ట్ మీ నెగిటివిటీ వెళ్ళిపోతుంది. సో ఒక బ్లూ కలర్ బాటిల్లో నైట్ పడుకునే ముందు వాటర్ పెట్టి పాజిటివ్ గా దాంతో మాట్లాడి నెక్స్ట్ డే మార్నింగ్ తాగాలి అంటారు. సింపుల్ టెక్నిక్ ఇది. నో మెడిసిన్ ఇస్ రిక్వైర్డ్. సెకండ్లీ, థైరాయిడ్ ఉన్న వాళ్ళకి మనకి 7 చక్రాస్ లో స్వాదిష్టాన చక్రం ఉంటుంది, ఇక్కడ ఉంటుంది అది. ఓకే. సో డైలీ ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క అక్షరం ఉంటది. ఓకే. లం, గం, హం అట్లా దాన్ని చెప్పిస్తారు. ఓం, సహస్రకి ఓం అట్లా అని చెప్పిస్తే ఆ యొక్క చక్ర యాక్టివేట్ అవుతుంది. మైగ్రేన్ ఉన్న వాళ్ళు ఓం ఎక్కువ చేయాలి. గం స్వాదిష్టానకి, ఓకే. లం ఏమో మూలాధారకి, ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి. అలా ఇంకొక చిన్న రెమెడీ ఏంటంటే గార్డెనింగ్ చేయాలి. మూలాధార చక్రం, పీసీఓడి ప్రాబ్లం ఉంది, ఇలాంటి వాళ్ళు ఏం చేయాలంటే గార్డెనింగ్ చేయాలి. మట్టిలో నడవాలి చెప్పులు లేకుండా. చిన్న రెమెడీస్ ఇవి. నో మెడిసిన్ ఇస్ రిక్వైర్డ్, సింపుల్ థింగ్స్. దీనికి వెనుక ఏంటంటే అక్కడ ఉన్న అది చక్రం యాక్టివేట్ అయితే వాట్ ఎవర్ బ్లాక్స్ ఉంటుందో అది క్లియర్ అవుతుంది. థైరాయిడ్ కి ఇలా అంటూ గమ్ గమ్ అనాలంట. ఓకే. సింపుల్ టెక్నిక్. ఊరికే కూర్చున్నప్పుడు కూడా అన్నా కూడా అవుతుంది మీకు. ఓకే. సో ఇలా చక్రాస్ ని మనం హీల్ చేసుకున్నా కూడా యూ విల్ బి హెల్దీ. ఓకే.
అండ్ మెయిన్లీ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు యోగా అంటారు. ఇప్పుడు చాలా వరకు సర్జరీ కాకుండానే యోగాతోనే ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అవును. అయితే ప్రాబ్లం ఏంటంటే అఫోర్డబిలిటీ, ఓకే. కాస్ట్ ఎఫెక్టివ్ ఉన్నాయి అవి. అలాంటి యోగా నేర్పించే ట్రైనర్స్ ఎవరైతే ఉన్నారో తక్కువ మంది ఉన్నారు. దాంతోడు వాళ్ళు కాస్ట్లీ ఉన్నారు. అవును. సౌండ్ థెరపీ అని. ఎందుకు సౌండ్ థెరపీ వెళ్తారు తెలుసా మీకు? మ్మ్. యూజువల్లీ ఇప్పుడు డీజేలో బాగా కార్డియాక్ అరెస్ట్ అయ్యి చనిపోయిన వాళ్ళు విన్నారా? Yes, విన్నాను. చిన్నపిల్ల యంగ్స్టర్స్. అవును, అవును. ఎందుకంటే మీ బాడీలో బ్లడ్ ఫ్లో అవుతూ ఉంటుంది ఇలా ఇలా ఇలా. ఎస్. సో ఇది ఒక సౌండ్ కి. ఇప్పుడు మీకు సాడ్ మ్యూజిక్ విన్నప్పుడు ఏడవాలనిపిస్తుంటది, బాగా దించా మ్యూజిక్ విన్నప్పుడు డాన్స్ చేయాలనిపిస్తుంది, మీకు హ్యాపీనెస్ ఉన్నప్పుడు దించా మ్యూజిక్ వింటది, సాడ్ ఉన్నప్పుడు సాడ్ మ్యూజిక్ వింటది. అలా మీ మైండ్ అంత ఎఫెక్ట్ చేస్తున్నప్పుడు ఒక మ్యూజిక్ ఎందుకు అంటే మీకు సౌండ్ అంట ఇన్ని హర్ట్స్ వరకు నీ బాడీ యాక్సెప్ట్ చేస్తుందంట. ఎక్కువ పెంచిన కొద్దీ ఆ వాటర్ ఫ్లో అంటారు కదా, ఆ బ్లడ్ ఫ్లో అనేది అటు ఇటు వెళ్ళిపోతుంటదంట. ఓకే. సో దానిలో ఏమైనా క్లాట్ ఉంటే బ్లాక్ అయ్యి కార్డియాక్ అరెస్ట్ అయ్యి చనిపోతారు. అందుకే హై మ్యూజిక్ కి అది ప్రాబ్లం. సో సౌండ్ కి మన బాడీ చాలా రెస్పాండ్ అవుతుందంట. మంచి మ్యూజిక్ పాడాలి. ఓకే. నువ్వు క్రియేటివ్ గా ఉండాలంటే పాడాలి. ఇవన్నీ మెడిసిన్ లో ఉండదు, రెమెడీస్. ఇవన్నీ చాలా సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయి. మనం తెలీదు. మనకు తెలుసా పసుపు వల్ల చాలా యాంటీసెప్టిక్ ప్రాపర్టీస్ ఉన్నాయని మనకు తెలుసు. కానీ ఇది మనం ఫాలో అవ్వం కదా. వాళ్ళు కర్కమిన్ అని పేటెంట్ తీసుకున్నారు ఫారెన్ లా. అవును, తెలుసు కదా మీకు. సో అట్లా పసుపే మళ్ళీ కర్కమిన్ అంటే పసుపు. దాన్ని ఇప్పుడు ఒక పెద్ద డ్రగ్ లాగా పెట్టి కాస్ట్లీగా అమ్ముతున్నారు మనకి, క్యాన్సర్ ట్రీట్మెంట్ కి వీటికి. సో ఇట్ ఈస్ లైక్ మనది అయితే మన వాళ్ళని కూడా అనలేం మనం. దీనికి మీకు వెనక స్టోరీ తెలుసా మీకు? ఈ మెడిసిన్స్ అంటే ఆయుర్వేదిక్ ఎందుకు మనకి సరిగ్గా నాలెడ్జ్ ఇంప్లిమెంట్ అవ్వలేదు అంటే, మన ఆయుర్వేదిక్ లో అంట ఒక స్టోరీ ఉంది. ఇది ఏంటంటే మన ఆయుర్వేదిక్ లో చాలా ట్రీట్మెంట్స్ ఉండే, ఎక్కడెక్కడి నుంచో జనాలు వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని క్యూరబుల్ అవ్వని డిసీజెస్ కూడా క్యూర్ అయ్యి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అలాంటి దానికి ఒకటి అప్పట్లో ముస్లిం మొఘల్ సామ్రాజ్యంలో ఖిల్జీ మహారాజు పరిపాలించేవాడు. ఓకే. సో అతనికి ఒక డిసీజ్ వచ్చింది, 1 week లో చనిపోతారు అన్నారు. ఆయన మెడికేషన్ లో అన్నిట్లలో ట్రై చేశారు, బట్ దే కుడ్ నాట్ ట్రీట్ హిమ్. సో అప్పుడు అన్నారు ఈ ఆయుర్వేదిక్ లో ట్రీట్మెంట్ ఉంది, యు గో ఫర్ ఇట్ అని చెప్పిండ్రు ఆ ఖిల్జీ రాజుకి. ఆ ఖిల్జీ రాజు ఈ ఆయుర్వేదిక్ వాళ్ళని పిలిపించి మన పండితులను పిలిపించి, నేను ట్రీట్మెంట్ తీసుకుంటా కానీ నేను ఒక ముస్లింని, నేను నమాజ్ చదువుతాను, మీది ఏది, నేను ఏ గాడ్ ని మీరు చేయను, ఏ మంత్రం చదవను, ఏది నాకు ఇవ్వకూడదు మీరు అన్నట్టు అంటాడు అనమాట. అది రూల్స్ పెడతాడు. సరే మీరు ఏం చేస్తారు రొటీన్ గా అంటే, నేను మార్నింగ్ చేసి ఖురాన్ చదువుతాను అని అంటాడు. అదే చెయ్యండి అంటాడు. 7 days అది చదివే లోపు ఆయన రికవర్ అయిపోతాడు. చనిపోయేటోడు రికవర్ అయ్యేసరికి ఆయన షాక్ అవుతాడు, రాజు కదా. సో ఖిల్జీ మహారాజు పిలిపిస్తాడు ఈ పండితులను, పిలిపించి ఏం చేశారు మీరు, ఏదో చేశారు బట్ వాట్ ఈస్ దిస్ అని అంటే, అప్పుడు అంటారు వాళ్ళు, ఒక లేప్యం ఉంది, దాని ఖురాన్ పేపర్స్ కి పెట్టాము, అది మీరు ఇలా ఇలా అన్నప్పుడు మీలో వెళ్ళి మీరు ట్రీట్ అయినారా అనగానే ఆయన ఫస్ట్ షాక్ అవుతాడు. అంటే మీలో ఇంత టెక్నాలజీ ఉంది, దట్ నాకు తెలియకుండానే నాకు మెడిసిన్ ఇచ్చి నన్ను ట్రీట్ చేశారు, ఇది కనుక మన జనాలకి వెళ్తే ప్రాబ్లం అవుతుందని అప్పుడప్పుడు నలంద యూనివర్సిటీని కాల్పించేశాడు ఆయన. 3 months పట్టింది నలంద యూనివర్సిటీ కాలిపోవడానికి. సో మన పండితులు రాసిన మెడిసిన్స్ ఇవన్నీ ఆల్మోస్ట్ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా అది కాలిపోయింది. హాఫ్ నాలెడ్జ్ ఇంప్లిమెంట్ చేసుకున్నాం మనం. సో ఆయుర్వేదిక్ లో ట్రీట్మెంట్ ఉన్నా హాఫ్ నాలెడ్జ్ ఉండేసరికి ఇప్పుడు మీకు ఇది వాడాలని తెలుసు, కానీ ఎలా వాడాలి, దేంతో వాడకూడదు, దేంతో డ్రగ్ ఇంటరాక్షన్ అవుతుంది అన్నది కొంతమంది తెలిసేమో కానీ మాక్సిమం తెలీదు. దాని వల్లనే ఇది ట్రీట్ అవ్వడం కన్నా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. సో దీన్ని మళ్ళీ ఏమన్నా క్రియేట్ చేయడం, ఇప్పుడు నలంద యూనివర్సిటీ వచ్చింది కాబట్టి ఇంకా ఈ గ్రంథాలని ఇలా మనం తవ్వి తీయడం చాలా మంది తీస్తున్నారు. తీసి మన ఆయుర్వేది మళ్ళీ మన యొక్క ఆటో ఇమ్యూన్ డిసీజెస్ కి, మెయిన్లీ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ కి ట్రీట్మెంటే లేదు. ఇలాంటి వాటికి మనలో ఉండే ట్రీట్మెంట్ అది ఎవరైనా తవ్వి తీయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. మా స్టూడియోకి వచ్చి ఎంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్, దట్ టు ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో ఇట్లాంటి ట్రీట్మెంట్స్ గురించి, ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఏంటి అనేది అవగాహన ప్రతి ఒక్కరికి కలిగజేసినందుకు, అలాగే అనస్థీషియాలో ఉన్నటువంటి ఎన్నో సందేహాలు మాతో పంచుకునేందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.